गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। థ్యాంక్ యూ గ్రీష్మ అండ్ మోహన. లాంగ్ వెయిటింగ్, మొన్నటి కూడా లైవ్ రాలేదు కదా, సో మీ దానికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సో అలాగే అలాగే. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భక్తులు ఇంకా సత్సంగం స్టార్ట్ చేయాలంటే, సత్సంగం అంటే శంకర్లు చెప్పింది స్వస్వరూప అనుసంధానం సత్సంగం. సత్సంగం మాట కాదు, మనతో మనం ఉండటం. మనతో మనం ఎలా ఉండాలంటే దేహంగా కాదు, మనసుగా కాదు, మనం ఏదిగా ఉన్నామో ఆ సత్య పదార్థంతో మనం ఒకళ్ళు ఉన్నాము అనుకుంటూ ఉండడం వలన సత్య పదార్థంతో కలిసి ఉండాలని చెప్పారు. దాన్ని సత్సంగం అని చెప్పారు. కానీ భగవాన్ చెప్పింది ఏంటంటే అద్వైతం చెప్పారు. ఇంకా అక్కడ సత్సంగాలు, మనస్సు, అనుసంధానాలు ఏమి ఉండవు. మనకి ఆ స్థితి ఏమాత్రం అనుభవానికి రావాలన్నా చాలా ప్రాసెస్ ఉంది దానికి. ఈ ప్రాసెస్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. సాధన ఇలా చేయాలి, ఇలా చేస్తే బ్రహ్మ పదార్థం అనుభవంలోకి వస్తుంది అని ఒక్కొక్కరి పద్ధతిలో ఒక్కొక్కరు చెప్తారు. ఏది చేసినా అది అనుభవానికి మాత్రం రాదు. ఎందుకంటే అది వచ్చేది కాదు, అది మనమే. మనం నిరంతరము కలిగి ఉన్న సత్పదార్థాన్ని వెతికితే వచ్చేది కాదు. అది మనమే అనే అవగాహనతో మన దగ్గర మనం ఉండటం వల్ల, మన దగ్గర మనం ఉండటం అంటే మనం ఏదిగా ఉన్నామో దానితో అనుసంధానంగా ఉండటం వలన ఏ పవిత్రతని అవని ఇవన్నీ చాలా చెప్తున్నారు కదా పెద్దలు. అవన్నీ వస్తాయి, ఆ క్వాలిటీస్ మనతో మనం ఉండడం వల్ల వస్తాయి. మనం ఎంతసేపు ప్రపంచంతో ఉంటున్నాం, మనుషులతో ఉంటున్నాం, కుటుంబంతో, అంటే ఇంకా అన్ని డ్యుయాలిటీలోనే ఉంటున్నాం. ద్వైత భావన వచ్చేసరికి పవిత్రం అవ్వడం అన్న కాన్సెప్ట్ ఉండదు. ఇంకా పవిత్రం అవ్వడం అంటే ఏంటంటే నాతో నేను ఉండటం. నాతో నేను ఉంటేనే నేను లోపల ఏం జరుగుతుందో తెలిసేది. ఇంకోళ్ళు మనసులో ఉన్నప్పుడు మనది మనకి తెలియదు కదా, వాళ్ళది కూడా తెలియదు, కానీ వాళ్ళ గురించి మనకి తెలుసు అనుకుంటాం. భగవాన్ ఇదే చెప్పారు, మనది మనకి తెలియకుండా ఎవరిది మనకి తెలియదని. నువ్వేంటో నీకు తెలియకుండా దేవుడు కూడా ఏంటో నీకు తెలియదని చెప్పారు. ఈ కాన్సెప్ట్ కరెక్ట్గా పట్టుకోవాలి అంతే. దీనికి మెయిన్గా అవసరం ఏంటంటే సత్పురుష సహవాసానికి మించింది లేదు. సత్పురుష సహవాసం మాత్రమే దీన్ని సిద్ధింపజేస్తుంది. మరి ఈ సత్పురుషుడు ఎలా తెలుస్తాడు, ఎలా వస్తాడు అంటే ఏమో తెలియదు. వస్తాడు, ఎప్పుడో వస్తాడు. సత్పురుషుడు వచ్చినప్పుడే మనకి నిజమైన గురువు ఒకడు ఉంటాడని. గురువుల దగ్గరికి అందరూ వెళ్తాం, వాళ్ళు మంచి మాటలు చెప్తారు, వాళ్ళతో వెళ్తాం, వాళ్ళు ఫాలో అవుతాం, అవన్నీ డిఫరెంట్. సత్పురుషుడితో ఏంటంటే మనల్ని చేయిస్తాడు ఆయన, మనంగా వెళ్ళం.
మనంగా ఎవరు సత్పురుషుడు ఎవరో మనకు తెలియదు కూడా, మనం వెళ్ళలేం కూడా. ఎందుకంటే మనం ఎవరో మనకి తెలియకుండా, మనం ఎవరో మనకి తెలిస్తే సత్యమే తెలిసిపోద్ది, ఇంకా సత్పురుషుడు అక్కర్లేదు. మనం ఎవరో మనకి తెలియకపోబట్టి సత్పురుష సహవాసం చెయ్యాలి అంటున్నారు. అందుకోసం ఆ సత్య వస్తువే ఒక రూపం ధరించి మన దగ్గరికే వస్తుంది. వచ్చి నేను లోపలే ఉన్నాను చూసుకో, నువ్వు చూస్తున్న ఏది నిజం కాదు అంటే, నిజం కాదంటే మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా. నిజం కాదనుకుంటే ఎలాగా? అప్పుడేం చెప్తున్నారంటే పారమార్థిక సత్యం ఒకటి ఉంది, నేనంటే పారమార్థిక సత్యమే, దాన్ని పొందడం కోసమే జన్మ వస్తుంది మనకి, సో దాన్ని పొందాలి అని చెప్తున్నారు. భగవాన్ ఏమంటారంటే అది పొందేది కాదు కదా, నీవే కదా అంటాడు. ఇవన్నీ మనకి ఎక్కడ అర్థమవుతాయి? ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి వీటిని పట్టుకు ఏలాడొచ్చాం. ఇవన్నీ వచ్చిన తర్వాత, బోధ విన్న తర్వాత మనం ఎలాగో జీవించేయాలి, జీవించేస్తే వచ్చేస్తుందంటే జీవించలేవు. జీవితం ఎవరికి? ప్రారంధానికి. దేహ ప్రారంధమే జీవితం. దేహానికి జీవితం ఉంటుంది కానీ ఈశ్వరుడికి జీవితం ఏంటి? చైతన్యానికి జీవితం ఏంటి? మనం చైతన్యం అనే ఉన్నాము అని గట్టిగా ఎలా పట్టుకోవాలంటే, మోహన్ అంటే నేనే అని ఎంత ఫర్మ్ గా ఉన్నామో, నేనంటే చైతన్యమే అని అంత ఫర్మ్ గా ఉండాలి. మనకి అనుభవానికి రాకపోవచ్చు అది, కానీ ఇందులోంచి ఎంతో కొంత విడుదల పొందుతూ వస్తాం. దేహాత్మ బుద్ధి నుంచి ఎంతో కొంత విడుదల వస్తుంది. నేను అనేసరికి చైతన్యం జ్ఞాపకం వస్తుంది మనకి, మోహన రాదు. వెంటనే ఏమవుతుంది? మోహన మైనస్ అవుతుంది. మోహన మైనస్ అయ్యింది కదా అని లేకుండా పోదు, చైతన్యంలోనే ఉంటది. ఏది లేకుండా పోదు, అన్నీ ఉంటాయి. ఎలా ఉంటాయి? అన్ని చైతన్యంగా ఉంటాయి. లేకుండా పోవడం అనేది ఏది లేదు. మనసు లేదనుకుంటున్నాం కానీ ఉంది. మనసు ఎలాగుంది? చైతన్యంగా ఉంది. బుద్ధి ఎలా ఉంది? చైతన్యంగా ఉంది. అంతా చైతన్య భావన కలిగేసరికి అన్ని చైతన్య స్వరూపంగానే కనిపిస్తాయి మనకి. మనసు వేరు, బుద్ధి వేరు, దేహం వేరు, ఈ గొడవ అంతా ఉండదు. కానీ ఈ గొడవ ఎందుకు వచ్చింది? ఇది వచ్చేసింది ఎందుకు వచ్చేసింది? ఎందుకు వచ్చిందంటే జవాబు తెలియదు మనకి. దీన్ని ఎలా పోగొట్టుకోవాలి తెలియదు. ఏదో చేస్తే పోద్ది అనుకుంటాం, ఏదో చేస్తే బలపడుతుంది. అది బలపడుతుందని మనకి తెలియదు. ఎంత చేస్తామో దీన్ని పోగొట్టుకోవడానికి. దీన్ని పోగొట్టుకోవడానికి చెయ్యం మనం. అది దాన్ని పోగొట్టుకోవడానికి ఎలా చేస్తుంది? చెయ్యదు. ఆ సంగతి మనకి తెలియదు. తెలియక ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. మంచిదే, కరెక్టే. మనసు ఉన్నప్పుడు, ఉందనుకున్నప్పుడు ఏదో చెయ్యాలని అనిపిస్తుంది. కానీ సత్పురుషుడు దర్శన మాత్రం చేత ఏమీ చెయ్యొద్దని చెప్తాడు. క్రియేట్ చేసుకోకు దేన్ని అని చెప్తాడు. ఇప్పుడు ఏంటి? దీని వలన భక్తి ముందు ఉండాలి. దీనికి ఇది భగవంతుడు ఒకడు ఉన్నాడు, వాడే అన్ని నడిపిస్తున్నాడనే అవగాహనతో మనం ఏం చేయవలసిన, మన ద్వారా ఏం జరిగినా దాన్ని మనం చేయటం లేదు, ఈశ్వరుడే చేయిస్తున్నాడని ఒక భక్తి భావన. అక్కడ మన నామరూపాలు మనకి కనిపించవు, ఈశ్వరుడే ఉంటాడు. ఆ భక్తి భావన వలన మన ద్వారా జరిగే ఏ పనితో కూడా మనకి ఐడెంటిఫికేషన్ ఉండదు. మనం ఎక్కడ చేయగలం? ఈశ్వరుడే. అది ఏంటో మాటగా అంటం కాదు, అనుభవంతో ఉండాలి. నిజంగా మనకి కనిపిస్తుందా? మన రూపం కనిపిస్తుందా? మన నామమే కనిపించి మనం చేస్తున్నామా? లేదు నిజంగా ఈశ్వరుడే చేస్తున్నాడా, ఇందులో నేను కనిపించట్లేదా అనే ఒక అవగాహనతో ఆ విచారణ అనేది ఉండాలి. ఇది విచారణ అంతే. కానీ భక్తి లేని విచారణ చాలా డ్రైగా ఉంటుంది. భక్తి కూడా, లాజిక్ కూడా భక్తిగానే ఉండాలి. ఎప్పుడు కూడా హయ్యర్ పవర్ ని దృష్టిలో పెట్టుకునే ఎటువంటి సాధన జరిగినా జరగాలి. అది అలా జరుగుతోందా లేదా నీ వ్యక్తి భావనతో నువ్వు ఐడెంటిఫై అయ్యి జరుగుతోందా అన్నది చూసుకోవాల్సింది ఎవరి కాళ్ళు చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే ఏమో తెలీదు. ఎలా చూసుకుంటారో మీ మనోస్థితిని బట్టి, మన మనోస్థితి ఎలా ఉందో దానికి ఎలాగ అనుకూలంగా ఈజీగా ఉంటుందో అలా చూసుకుంటూ సత్య మార్గంలో ప్రయాణం చేయాలి. దీనికి
నాన్నగారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. పాజిటివ్ థింకింగ్ ఉండాలి, అసలు ఏకాంతంగా రోజుకో గంట గడపాలి, మంచి మాటలు వినాలి, ఈశ్వరుని విశ్వసించాలి, ఇలాంటివి చాలా చెప్పారు. ఇవన్నీ మనకి ఎంతో కొంత ఉన్నాయి, ఎంతో కొంత నాన్నగారు అలవాటు చేసేసారు. ఇన్ని ఉన్నా సరే ఎవరు హ్యాపీగా లేవు. ఇన్ని మంచి అలవాట్లు ఆయన చేసి వెళ్ళినా మనం హ్యాపీగా లేము. ఎందుకు హ్యాపీగా లేమంటే మనం ఎవరో మనకు తెలియకపోవడమే పెద్ద అన్హ్యాపీనెస్. అది మనకి తెలియట్లేదని కూడా మనకి తెలియటం లేదు. ఇప్పుడు అందరికీ ఎంతో కొంత అనుభవంలో లేదన్న విషయం అందరికీ తెలుస్తాను. కానీ నేనెవరో నాకు తెలియడం అంటే అది ఒక పదార్థం కాదు, తెలుసుకునేది తెలియబడేది కాదు. అది నేనుగా మన ద్వారానే వ్యక్తం అవుతుంది. అదొక స్థితి. ఆ స్థితి చాలా పాజిటివ్గా ఉంటుంది. అది ఇలా ఉంటది అని చెప్పడానికి దానికి పోలిక లేదు. పోలిక లేని దాన్ని మనం చెప్పలేం. పోలిక లేదు, రూపం లేదు, నామం లేదు, కానీ సృష్టికి ఆధారంగా ఉంది. ఇప్పుడు నన్ను నేను తెలుసుకుంటే సృష్టి తెలుస్తుందా? సృష్టి రహస్యం తెలుస్తుందా అంటే నువ్వు తెలుసుకోకుండానే, సృష్టి రహస్యం తెలియకుండానే నువ్వు ఇది కాదన్న సంగతి నీకు అర్థమయ్యేలా నాన్నగారు చెప్పేశారు. ఏంటి సృష్టి రహస్యం అన్ని పక్కన పెట్టు, ముందు అసలు నువ్వేంటో నీకు తెలియట్లేదు. మనమేంటో మనకి తెలిస్తేనే సృష్టి రహస్యం. అంతవరకు వెళ్ళక్కర్లేదండి. మనం ఒక నెగటివ్ థింకింగ్ వచ్చింది అనుకోండి ఒకళ్ళ మీద, వాళ్ళు మంచోళ్ళు కాదని, వాళ్ళు అలాంటి వాళ్ళు ఏవో వస్తాయి కదా. వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి మనం. నాలో ఉన్నదే నాకు కనిపిస్తుంది బయట, ముందు నాకు పాజిటివ్ థింకింగ్ లేదు అని నిర్ధారణకి నువ్వు వచ్చేసావంటే ఇంకా వాళ్ళ మీద కొన్ని తలంపులన్నీ ఆగిపోతాయి, మన దగ్గర ఉండడం మొదలెడుతుంది. ఇప్పుడు ఈ పాజిటివ్ థింకింగ్ ఎలా అలవాటు చేయాలని తలంపు వైపు డైవర్ట్ అయ్యేసరికి మన ఆలోచన విధానం మారుతుంది. అలాగా ప్రతి విషయంలోని డైవర్షన్, ఏది కరెక్ట్ ఏది కాదు, భగవంతుడు ఏం చెప్పాడు, ఇలా ఉండమని చెప్పాడు, మనం ఏంటి ఇలా ఉంటున్నావేంటి, నాకు ఇలాంటి తలంపులు వస్తున్నాయేంటి అనే విచారణ సత్పురుష సహవాసం వలన మొదలవుతుంది. అంతేగాని మనం చేసే సాధనలు, మనం చేసే కళ్యాణాల వల్ల ఏం ఉండదు. ఇది సత్పురుషుడి యొక్క దయ వలన మాత్రమే కలుగుతోంది అని మనం గుర్తిస్తే డెఫినెట్ గా ఆ దయ వలన అది అలా ముందుకు తీసుకెళ్తూనే ఉంటది. ఇక్కడ ఈ ప్రయాణంలో మనకి మన నామరూపాలు కొంచెం దూరం అవుతాయి. లేకుండా మనం ఏదో చేసి దీన్ని పొందాలంటే జరగని పని. కానీ మనం చాలా చిన్నపిల్లలుగా ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితంలో భక్తి విషయంలో మనకి కావలసినంత భక్తి లేదు. కాబట్టి నాన్నగారు ఏం చెప్పారంటే కొంచెం మంచి పనులు చేయండి, మంచి మాటలు వినండి, పూజ చేసుకోండి, వ్రతాలు చేసుకోండి, మంచి స్నేహితులతో స్నేహం చేయండి అని ఒకటి కాదు చాలా చెప్పారు. 53 సంవత్సరాలు మనకి అలు పెరగకుండా ఎన్నో చెయ్యమని చెప్పారు. కానీ మధ్యలో ఇది కూడా చెప్పారు, ఏం చేసినా చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యని చెప్పారు. గమ్యం చూపిస్తూ ఏం చేసినా చెయ్యమన్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, భగవాన్ దగ్గర ఒక అబ్బాయి చపాతీ ఏదో తెచ్చుకుని ఇది ఎలా తినమంటారో అడుగుతారు. నన్ను చూస్తూ తిను అంటారు భగవాన్. ఆ టీచింగ్ ఎంత బ్యూటిఫుల్ చూడండి. నన్ను చూస్తూ తిను అంటారు. అంటే వాడు చూస్తూ తింటాడు, ఏం తింటున్నాడో కూడా ఆడికి తెలియదు, తింటున్నాడని కూడా ఆడికి తెలియదు, ఆయన్నే చూస్తూ ఉంటాడు. ఈ పని అయిపోతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎలా తిన్నావు అడుగుతారు ఆయన. నేను తినలేదు, మిమ్మల్ని చూడమన్నారు, చూస్తూ ఉన్నాను అంటాడు. నేను తిన్నట్టు నాకేం తెలియలేదు అంటాడు. ప్రతి పని ఇలా చేస్తే నిన్ను అంటకుండా నీ ప్రారంధం అంతా గడిచిపోద్ది అని చెప్తారు. అంటే మనం అలా చేయగలుగుతున్నావా? ఈశ్వరుని చూస్తూనో లేదా చైతన్యాన్ని గుర్తు పెట్టుకునో మనమేం అలాగే చేయలేకపోతున్నాం పని. కారణం ఏంటంటే మన అలవాటు. మనకి దేహం నేను అనే అలవాటు నాన్నగారు చెప్పినట్టు
పాసి మింగినట్టుగా వచ్చేసింది మీకు. అది ఎలాగొచ్చిందో వచ్చేసింది. కానీ దాని నుంచి బయటపడటానికి మార్గం ఉంది. బయటపడటానికి మార్గం చాలా చెప్పారు ఆయన. కానీ ఆయన దర్శన మాత్రం చేత, ఆయనతో మానసిక అనుబంధం వలన మాత్రమే ఇందులోంచి మనం బయటపడగలం, లేకపోతే బయటపడలేం. ఇది ష్యూర్, ఇదే నిజం. ఇందులో ఇంకా ఏమీ సాధన గురించి ఆలోచించడానికి కూడా ఏం లేదు. ఇదే నిజం, ఇదే నిజం. అయితే మరి మనం ఊరికే ఉండాలా? మరి చూస్తూ ఉంటే ఊరికేనే ఉన్నాడుగా, తిన్నట్టు కూడా తెలియలేదు కదా. అలాగ చూస్తూ పని చేస్తే చేసినట్టు తెలీదు, పని అయిపోద్ది. అయితే ఆ పని ఎలాగవుతుందో, పాజిటివ్గా అవుతుందో నెగిటివ్గా అవుతుందో, ఎలాగో లాగా అవుతుంది, పని అవుతుంది. ఏదర్ పాజిటివ్గా అవుతుంది లేకపోతే నెగిటివ్గా అవుతుంది. కానీ చూస్తూ చేయటం వలన నువ్వు దాంతో ఐడెంటిఫికేషన్ నుంచి బయటపడతావు. దాని ఫలితం నిన్ను అంటదు. ఇది మాత్రం నిజం. మనం ప్రయత్నం చేసి కూడా చూడొచ్చు. మనం పెద్ద పెద్ద పనులేం చేయక్కర్లేదు. భక్తి అంటే ఏదో పెద్ద త్యాగాలు చేసేసి, ఇల్లు వదిలేసి, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం భక్తి కాదు. భగవంతుడు కావాలనుకుంటే భగవంతుడిని స్మరించడమే భక్తి. అంతకు మించి ఏముంటది భక్తి అంటే? మనం మైనస్ అయిపోవాలి, అవన్నీ పెద్ద మాటలు. మైనస్ ఎలాగవుతాం మనం మైనస్ అవ్వం. మన సత్పదార్థం. మోహన మైనస్ అవుతుంది కానీ మిగిలినవేం మైనస్ అవ్వవు. అన్నీ జరుగుతాయి, అన్ని చూస్తాం, ఎందులోని అంటకుండా ఉంటాం. ఇంతకు మించిన జీవితం ఏం కావాలి? జ్ఞానం పొందుతామా అవన్నీ పెద్ద మాటలు, తర్వాత చూద్దాం వాటి సంగతి. ముందు మన చేతిలో ఉన్నది ఏంటి? దేహము నేననే బుద్ధి నుంచి బయటపడాలి. దీనికి ఏం చేయాలి? ఏం చేయాలంటే నాన్నగారు భగవాన్ చెప్పినట్టు నిరంతరం నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని స్మరిస్తూ ఉంటే అదే నువ్వు అయిపోతావు. దీనికి ఏం చెయ్యక్కర్లేదు. నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని స్మరించడం వల్ల నువ్వు కానివన్నీ నిన్ను అంటకుండా పోతాయి. అందుకని ఏది జరగకుండా ఏం ఉండదు, అన్నీ జరుగుతాయి. దేహ ప్రారంధం అన్నది ఈశ్వర నిర్ణయం. అది దాన్ని బట్టి ప్రతీది జరుగుతుంది. ఏది జరగకుండా ఉండదు. మనకి జరగవలసిన ఇమోషన్స్, దుఃఖము, సుఖము అన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే సుఖం ఏంటంటే భోగం. అది బాడీకి వచ్చేది భోగం. సుఖం బాడీకి రాదు. సుఖ స్థితి. అది సుఖం అనేది ఒక స్థితి, ప్రేమ అనేది ఒక స్థితి, ఆనందం అనేది ఒక స్థితి. మనం ఏంటనుకుంటున్నాం? హ్యాపీనెస్, ప్లెజర్ని ఆనందం అనుకుంటున్నాం. కాదు. ప్లెజర్ ఏంటంటే దురద జబ్బు లాంటిది. అది అస్తమానం కావాలనిపిస్తుంటది. గోక్కుంటూ ఉంటే బయట హాయిగా ఉంటుంది, లోపల పుండు అయిపోతుంది. ప్లెజర్ వేరు, హ్యాపీనెస్ వేరు. ప్లెజర్ని హ్యాపీనెస్ అనుకుంటాం. మనకి ఈ పదానికి అర్థమే తెలియట్లేదు అంటున్నారు నాన్నగారు. ఇప్పుడు మనం ఎవరు ఆ స్టేట్లో లేవులేండి. అందరూ ఎంతో కొంత నాన్నగారు గ్రౌండ్ వేసి ఒక లెవెల్కి తీసుకొచ్చేసారు అందరినీ. ఇప్పుడు అందరి స్థితి ఎలా ఉందంటే దేవుడి విషయంలో మోసపోం. డెఫినెట్గా దేవుడి పేరు చెప్పి మనల్ని ఎవరు మోసం చేయలేరు. ఎందుకంటే నాన్నగారు నిజం చెప్పారు. నిజం ఎన్నిసార్లు చెప్పారు? 53 ఏళ్ళు అదే చెప్పారు మనకి. అది చెప్తూ మన కష్ట సుఖాలన్నిట్లో పాలు పంచుకుంటూ మన సంసారాలన్నీ చక్కబెట్టారు ఆయన. అది చెప్తూ ఇవన్నీ ఎందుకు చేశారంటే మనం దాన్ని చూస్తూ ఇవన్నీ చేస్తాం ఎప్పటికైనా అని. మన ద్వారా జరుగుతున్న ప్రతి పనిలోని కూడా చైతన్యాన్ని చూస్తూ జరుపుతూ ఉండడం వల్ల మనం నామరూపాలకి దూరం అవుతామని చెప్పారు. ఏదైతే పాయిజనో దానికి విరుగుడు చైతన్యమే. నేనంటే చైతన్యం అనే భావనే దీనికి విరుగుడు, ఇంకేమి లేదు. భావన కాదు, నిజం అదే. కానీ మనం భావించవలసి వస్తుంది. ఏ కారణం ఏం లేదు, దేహం మనమే అని బాగా దృఢంగా ఉన్నాం. దీన్ని బోధ ద్వారా, బోధ అంటే ప్రేమే, ఈశ్వరుడు ప్రేమ బోధ ద్వారా వచ్చి దేహం అంటే నువ్వు కాదు, నేనంటే దేహం కాదు. కానీ దాన్ని దొంగనేనని కూడా చెప్పారు మనకి. దేహం నేను అనుకునేది దొంగ నేనని చెప్పారు. ఎందుకంటే మనకు అర్థం అవ్వడం కోసం. అసలు నేనంటేనే చైతన్యమే, ఇంక దొంగ బెంగ ఏం ఉండదు. కానీ మనకి అర్థం అవ్వదు అలా చెప్పకపోతే. అందుకని దీన్ని దొంగనేనని చెప్పారు.
ఒకసారి అరుణాచల నాన్నగారిని ఒక ఆయన వచ్చి, నాన్నగారు ఈజ్ దేర్ 2 eyes అని అడిగారు. మీరు ఆ నేను ఈ నేను అని చెప్తున్నారు కదా, 2 నేళ్ళు ఉన్నాయా అడిగాడు. అంటే నాన్నగారు అన్నారు, నేను ఒకటే ఉంటది, 2 ఉండవండి. మీకు అనుభవంలో లేనప్పుడు దేహం నేను అన్నది నిజంగా అనిపిస్తుంది. మీకు నేను అనుభవంలోకి వచ్చాక ఇది కనిపించదు. ఈ దేహం నేను అనే తలంపు కనిపించదు. సత్యస్థితి అనుభవానికి వచ్చేసరికి అప్పుడు నేననే స్థితి మీ అనుభవంలో ఉంటది. నేను మోహన అనే స్థితి ఉండదు. ప్రపంచానికి ఉంటే ఉండొచ్చు, మీకు మీరుగా మీరెవరో మీరుగా ఉంటారు. అప్పుడు మాత్రమే మన ద్వారా మంచి పనులు జరుగుతాయి. మంచి పనులు ఇసుమంత కూడా వ్యక్తి భావన లేనివాడు మాత్రమే చేయగలడు. అందుకని మనం చేస్తున్న మంచి పనులన్నీ చెడ్డవా అంటే అది మీనింగ్ కాదు, ఇది వ్యవహార సత్యం, ఇది ఇలాగే ఉంటది. అందుకే దీన్ని లీల అన్నారు నాన్నగారు. భగవాన్ పచ్చిగా అబద్ధం అని చెప్పేశారు. నాన్నగారు మనకి నొప్పెట్టకూడదని అది నిత్యం అయితే ఇది లీల అని చెప్పారు. ఎందుకంటే ఇదంతా నిత్యంలోనే జరుగుతోంది, సత్యంలోనే జరుగుతోంది ఇదంతా. కాబట్టి దీన్ని లీల అన్నారు. కాబట్టి మనకి నొప్పి పెడుతుంది, ఎన్నో కష్టాలు వస్తున్నాయి అన్ని అబద్ధం అనుకోమంటే కుదరదు. ఎలా అనుకుంటాం, అనుకోలేము. అయితే దీన్ని పొందాలి అంటే కష్టపడక్కర్లేదని మాత్రం చెప్తున్నారు. కష్టపడక్కర్లేదు, నీ దగ్గర నువ్వు ఉండు. ఏం జరిగినా ఈశ్వరుడు నీ మనసుకి ఎంత బాగా నచ్చితే, ఎలా నచ్చితే అలాగా. అంతా నా గురువే చేస్తున్నాడు అనుకో, లేదు అంతా ఈశ్వరుడే అనుకో. ఎలా అనుకుంటావో అది నీ ఇష్టం. నీకు ఎలా సుఖంగా ఉంటుందో అలా అనుకుంటూ నెగిటివ్గా కాకుండా దీన్ని పాజిటివ్గా మలుచుకుంటూ వెళ్ళంటారు. ఈ ప్రయత్నాలన్నీ నిజంగా చెప్తున్నాను సత్పురుష సహవాసం వల్ల జరుగుతాయి. ఇవేవి మనం చేయలేము, ఏది చేయలేము. ఇదే కాదు, మన దేహ ప్రారంభంలో ఏ ఉంటే అవి జరుగుతాయి. దాంతో ఐడెంటిఫై అవ్వడం వలన ఇది నేను చేశాను, నేను భోజనం చేశాను, నేను స్నానం చేశాను అన్నీ అనుకుంటున్నాం. అన్ని ప్రీడిటర్మెంట్, అన్ని దేహానికి. దేహబుద్ధిని అంటకుండా ఉండే సహజ స్థితి నువ్వై ఉన్నావు, అది నీలోనే ఉందన్నారు భగవాన్. ఇంకా ఫైనల్ గా చెప్పారు అదే ఉంది, అసలు నువ్వు లేవని. మనమే లేనప్పుడు లోపల ఎలా ఉంటది అంటే, మనకి అర్థం అవ్వడం కోసం ఎంత కిందికి దిగిపోయి ఒక రూపం లేని సత్య వస్తువు రూపం వేసుకుని నోరేసుకుని మనతో పాటు ప్రారంధాన్ని కూడా అనుభవిస్తూ, ఆ దేహానికి ఒక ప్రారంధాన్ని పెట్టుకుని దాన్ని అనుభవిస్తూ మనకి బోధిస్తానంటే అది ప్రేమ. అది మాటలకి ఫీలింగ్స్ కి అందదు ప్రేమ. అంతసేపు అది సత్యంగా ఉండడానికి అది ఇష్టపడుతుంది తప్ప, ఆ ప్రేమ ఏదో చేసి మనల్ని మెప్పించాలనుకునేది ప్రేమ కానే కాదు. మన ఫీలింగ్ కాదు అది అసలు, అది మన సహజ స్థితి. మనకి అనుభవంలో క్లియర్గా తెలుస్తుంది ఆ ప్రేమ స్థితి ఎలా ఉంటుందో. ప్రేమలో తలంపులు ఉండవు అసలు. తలంపు అయితే తలంపులు ఉంటాయి, తలంపు కాని స్థితికి తలంపు ఏంటి? ఆ స్థితి అది ప్రేమ అనొచ్చు, అనుగ్రహం అనొచ్చు, ఏదైనా దానికి బోల్డ్ పేర్లు ఉన్నాయి. చైతన్యం అనొచ్చు, ఈశ్వరుడు అనొచ్చు, ఏది పెట్టుకున్నా సరే అది సత్యమే. సత్యం యొక్క స్థితి అలా ఉంటుందని చెప్పడం కోసం ఈ పదాలన్నీ వాడారు అంతే తప్ప సత్యం ఒక స్థితి, అంతేగాని అది పనిచేసేది చేయబడేది అన్నీ అదే. వేరే రెండోది లేని స్థితి పొందటం మాటలా? రెండోది లేని స్థితి పొందటం మాటలా? మనం రెండుగా ఉంటే ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని చెయ్యాలి. అంటే రెండుగా ఉండేసరికి ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది, ఇంకా ఫ్యూచరు పాస్ట్ అన్నీ వచ్చేస్తాయి. అయితే ఒకటిగా ఎలా ఉండాలి? ఒకటిగా ఉండడం అంటే ఆ చైతన్యాన్ని చూస్తూ నీ ప్రారంధాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే నువ్వు నీకు కనిపించవు. అదే ఒకటిగా ఉండటం. అస్తమానం మనం కనిపిస్తూ ఉంటే ఒకటిగా ఉన్నట్టు అవ్వదు, అది సాధన అవుతుంది. అప్పుడు సాధన జరిగేది కానీ చేసేది కాదు. మనం సాధన చెయ్యలేము. చేస్తాం సాధన, ఏదో జరుగుతాయి, అన్నిటితో ఐడెంటిఫై అవుతాము,
దెబ్బలు తింటాము, లేకపోతే సంతోషపడతాం, ఇవన్నీ ఉంటాయి. అన్నీ నిజం కాదు. కాబట్టి కాసేపు ఉండిపోతున్నాయి. ఇవన్నీ ఉండిపోయే టైంలో కూడా మనం ఉన్నాం. కాసేపు దుఃఖం వస్తుందండి, కాసేపు అయ్యాక అది పోతుంది, కానీ నేనున్నాను. దుఃఖం వచ్చిపోయింది కానీ నేను మాత్రం ఉన్నాను. కాసేపు ప్లెజర్ వస్తుంది, ప్లెజర్ని ఎంజాయ్ చేస్తున్నాం, నేనున్నాను. ఆ ప్లెజర్ కాసేపు ఉంటుంది, తర్వాత నిద్ర వస్తుంది, నిద్రపోతున్నాం, అప్పుడు కూడా నేను ఉన్నాను. ప్లెజర్ వచ్చినప్పుడు ఉన్నాను, పోయినప్పుడు ఉన్నాను. సర్వకాల సర్వ అవస్థల్లో నేనున్నాను. దేహం మాత్రం సర్వ అవస్థల్లో దేహము నేననే తలంపు లేదు మనకి. ఎందుకంటే అది గాఢ నిద్రలోనే లేదు. ఎంత దూరం వెళ్ళక్కర్లేదు, అన్ని మన అనుభవంలోనే చెప్పారు భగవాన్. ఇది ఈ వేదాంతం యొక్క అంతే. వేదాంతమున వేరు లేక వెలింగేడు వేద పదము బ్రోము అరుణాచలని, అది వేరు లేకుండా వెలుగుతోంది నీలోనే. దానికోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, దానికి నయా పైసా ఖర్చు లేదు. నీ దగ్గరే ఉండడానికి ఖర్చు ఏంటి? నీకు తిరుపతి వెళ్ళాలంటే ఖర్చు ఉంటుంది, దేవుణ్ణి చూసి రావడానికి. నీ దగ్గర నువ్వు ఆ దేవుడికి కూడా ఆధారమైన చైతన్యం దగ్గర ఉండడానికి ఖర్చు ఏంటి? భగవాన్ ఆ దయ, ఆ ప్రేమ ఎలాంటిదంటే అది నీవే అని చెప్పదు. అది ఇంకా అద్భుతం. ఎంత ప్రేమ అంటే అందరూ బ్రహ్మ పదార్థం ఉంది, అది దుర్లభం, దాన్ని పొందడం చాలా దుర్లభం అంటారు. భగవాన్ ఒక్కడే దుర్లభం ఏం కాదు, అది నీవే అన్నాడు. అసలు వాళ్ళ ప్రేమను ఏం చెప్పగలమండి? అది ప్రేమ, అది పేరా? కాదే, అదొక ప్రవాహం అంతే. లేకపోతే మనకు అర్థం అవడం ఏంటి? బ్రహ్మ పదార్థం ఒకటి ఉంది, దాన్ని పొందాలి, అలాంటి మాటలేం వినలేదు. ఏదో భక్తులమి గుళ్ళకి వెళ్ళాం, దేవుడు అంటే ఇష్టం, మంత్రపుష్పం ఇష్టం, అది ఇష్టం, ఇది ఇష్టం అని చదువుకున్నాం, అన్ని చేసాం, లేదని చెప్పను. కానీ బ్రహ్మ పదార్థం ఒకటి ఉంటుంది, దాన్నే పొందాలి, అది నీవే అని చెప్పింది భగవానే. ఎవరి దగ్గరికి వెళ్ళినా అనుభవంలో లేదు కాబట్టి చెప్పలేరు. అనుభవంలో ఉన్నవాడు మాత్రమే దాని గురించి చెప్పగలడు, ఇంకెవరు చెప్పలేరు. ఎందుకంటే చెప్పడానికి అది ఒక వస్తువు కాదు, అది మన సహజ స్థితి. భగవాన్ అన్నారు, మరి ఆ సహజ స్థితి నేనైతే నాకెందుకు తెలియట్లేదు? భగవాన్ బ్యూటీ ఏంటంటే అది తెలిసేది కాదు, అది నీవే. నిన్ను నీకు తెలియడం ఏంటి? నువ్వు సుపరిచితం, నీకు అది నీవై ఉన్నావు. నిన్ను నీకు తెలియడం ఏంటి? తెలుసుకోవాలనుకుంటున్నావంటే రెండులోకి వచ్చావు. ఏదో అది వేరుగా ఉందని దాన్ని తెలుసుకోవాలి. మనకు హృదయం ఉందని, దేహం ఉందని, అందులోపల హృదయం ఉందని, అందులో ఈ వస్తువు ఉందని ఇంత గొడవ వస్తుంది. పోనీ ఉంది కదా అని లోపలికి దిగ్గలమా అంటే సమస్య లేదు. మనం లోపలే ఉన్నాము అన్న అవగాహనే లేకుండా లోపలికి ఎలా దిగ్గలం? లోపలికి ఎందుకు దిగాలి? లోపలేగా ఉన్నాం మనం. లోపల ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉంటే ప్రపంచం మీద పడేడుస్తావా, దేహం మీద పడేడుస్తావా, లేదా చైతన్యం గురించి ఆరాటపడుతున్నావా అని అర్థం అవుతుంది మనకి. అర్థం అవడం జ్ఞానం కాదు. అర్థం అవడం వల్ల ఏంటంటే అవగాహన అయ్యి ఈజీ అవుతుంది. మన దగ్గర మనం ఉండటం అనే సంగతి మనకి ఈజీ అవుతుంది. ఏ భావన వచ్చినా, ఏ తలంపును వచ్చినా దేహాత్మ బుద్ధికి సంబంధించే వస్తుంది. అది బయటే ఉంటది, ఇన్నర్గా ఉండదు. బయటే ఉండబట్టి తలంపుని బయట వెతుక్కుంటున్నాం. ఇప్పుడు నాకు ఎవరింటికో వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళాలని ఎక్కడ అనిపించింది? లోపల అనిపించింది. వెళ్ళటం అన్నది బయట జరుగుతుంది. ఇప్పుడు ఈ అనిపించటం దగ్గర ఉండమంటున్నారు భగవాన్. వెళ్ళటాన్ని వదిలే, వెళ్తే వెళ్తుంది, లేకపోతే లేదు. బాడీ ఎందుకు అనిపించింది? క్వశ్చన్ అయ్యి నీ దగ్గర నువ్వు ఉండు. ఎందుకు అనిపించింది? నీకు ఇష్టమా, వాసన, లేదా నీకు తెలియకపోవటం వలన వచ్చిందా ఏంటి అన్నది నిన్ను నువ్వు ప్రశ్నించుకో అని చెప్తున్నారు. ఈ ప్రశ్న సత్పురుష సహవాసం వలన వస్తుంది, లేకుండా రాదు. మరి ఏది దేనికి మనం లేకుండా అన్ని సత్పురుష సహవాసం వల్లనే వస్తాయంటే ఎలాగంటే అదే నిజం.
సత్పురుష సహవాసం వల్లనే వస్తాయి. లేకుండా మనల్ని మనం ప్రశ్నించుకోలేం. ఎందుకంటే శక్తి చైతన్యాన్ని, ఈశ్వరుడిది, మంది కాదు. మనకు ఎలాంటి తలంపు రావాలన్నా శక్తి ఈశ్వరుడు ఇవ్వకుండా రాదు. ఏ తలంపు రావడానికి ఈశ్వరుడు ఇష్టమే. ఈశ్వర నిర్ణయం వల్లే తలంపులు వస్తాయి. మనకి ఏ తలంపు వస్తుందో మనకి తెలియదు. ఏదో తలంపులు వస్తే జాగ్రత్త పడిపోదామంటే మన ఆస్తి కాదు ఇది జాగ్రత్త పడడానికి. తలంపు, ఏ తలంపు వస్తుందో మనకి తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, ఏమీ తెలియదు. ఈయనేమో తలంపుల విషయంలో జాగ్రత్త పడండి అంటే ఎలాంటి జాగ్రత్త పడగలం మనం? తలంపుల విషయంలో ఎప్పుడు జాగ్రత్త పడతామంటే ఈశ్వరుడే ఉన్నాడు అన్న విషయం వచ్చినప్పుడు తలంపు విషయంలో జాగ్రత్త పడక్కర్లేదు. కానీ ఇది తలంపే కదా అన్న తలంపు వస్తుంది. అది కూడా తలంపే, కానీ ఒక తలంపు ఇంకో తలంపుని అణిచేస్తుంది వచ్చి. ఇలాగ జరిగే సాధనకి మించిన పూజ ఏముంది? ఈ పూజ నువ్వు చేయగలవా? సత్పురుష సహవాసం వలన వస్తుంది. ఊరికే చెప్పలేదు ఐన్స్టీన్ ప్రపంచం అంచులకి వెళ్ళమని. ప్రపంచం అంచులకి వెళ్ళడానికి సత్పురుషుడు ఎవరో తెలిస్తే కదా మనం వెళ్ళగలం. ఎక్కడికైనా తెలిసినా వెళ్ళలేం. మన ఇబ్బందులు మనకు ఉంటాయి. కాబట్టి మన ఇన్నర్ లైఫో, మన ప్రారంభమో, మన అదృష్టమో ఏదో అనుకుందాం, సత్పురుష సహవాసం మన ఎవరికి తెలియకుండానే మనకి దొరికేసింది. శంకర్లు ఏం చెప్తారంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం అంట. ముందు మనిషిలాగా ఉండాలి మనం. మనకి మోక్షం పొందాలనే కాంక్ష ఉండాలి. దానికి సత్పురుషుడు కావాలి. ఈ మూడు వరుసగా వస్తాయంటారు. మనకి మనుషులుగా ఉన్నాం కానీ మనుష్యత్వం లేదు. ముముక్షత్వం, భక్తులుగా ఉన్నాం అని కానీ ముముక్షత్వం కూడా లేదు. ఎందుకంటే మోక్షం పొందాలని మనం ఎవరు అనుకోలేదు. ఎవరు బయటకన్నా అది అబద్ధమే. ఎందుకంటే మనకి తెలియదు దాని గురించి. కాబట్టి ప్రహ్లాదుడు భక్తుడు, త్యాగరాజు భక్తుడు, పురంధరదాస్ భక్తుడు, అన్నమాచార్యులు భక్తులు, వీళ్ళే భక్తులు, వీళ్ళే భగవంతుడికి అరుగులు అని ముద్రేసేసాం మనం. అలాంటి మనకి వాళ్ళేంటి మీరు కూడా చెయ్యొచ్చని భగవాన్ చెప్పారు. వాళ్ళకన్నా ఉన్నత స్థితి గురించి చెప్పారు మనకొచ్చి. అంత స్థితి గురించి చెప్పబట్టి ఇంత చిన్న పిసరు కనీసం పిల్లలుగా అన్నా ఉన్నాం భక్తిలో, లేకపోతే ఉండలేమండి. సమస్య లేదు, మనం ఉండలేం. అలా ఎందుకు ఉండలేమంటే శక్తి మంది కాదు. తెల్లారు లేవాలంటే, ఊపిరి ఆడాలంటే ఈశ్వర నిర్ణయం ఉండాలి, లేకపోతే ఊపిరి ఆడదు. లేచి ఇంత పని చేసుకోవాలంటే ఈశ్వర నిర్ణయం ఉండాలి. మనం అన్ని ఈశ్వరుడు ఇష్టమే అయితే నేను ఈవేళ వంకాయ కూర చేయాలనుకున్నాను, ఆ కూరే చేశాను. ఈశ్వరుడు ఇష్టం అంటే వంకాయ కూర చేయాలని తలంపు నీకు ఇస్తాడు. ఇవ్వకుండా వంకాయ కూర నువ్వు చేయలేవు. అలా ప్రతి క్షణం మనకు వచ్చే తలంపుల విషయంలో మన దగ్గర మనం ఉన్నామంటే మనం మైనస్ అయ్యి ఈశ్వరుడు ఉంటాడు. ఆ ఉండటంతో ఏమవుతుందంటే మనకుండే తాదాప్యాలన్నీ తగ్గుతాయి, ఎంతో కొంత తగ్గుతాయి. పూర్తిగా జ్ఞానంలో స్థిరపడే వరకు ఏది ఫుల్గా తగ్గదు ఎవరికి. అలాగని జ్ఞానం ఏం వచ్చేది మనకి. ఎందుకంటే భగవాన్ చెప్పినట్లు అది మనం కాదు. ఎందుకు అది రాదంటే వచ్చేది కాదని ఎందుకన్నారంటే ఇప్పుడు నువ్వు దాన్ని స్మరిస్తే అది అయిపోతావు అని చెప్పారు భగవాన్. అంతేగాని సాధన చేసి పొందమని చెప్పలేదు. నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని స్మరిస్తే అది నువ్వే కాబట్టి అదిగా ఉంటావు. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు నాకు మోహన్ అని పేరు పెడతారు. చిన్నప్పుడు పుట్టగానే అలా చూస్తూ ఉండేది, కొంచెం సౌండ్ వింటూ ఉంటే మెల్లిగా సౌండ్ వైపు తిరుగుతాం. కొన్నాళ్ళు అయ్యాక ఆ సౌండ్ మోహనగా వినిపిస్తుంది. నాకు మోహన అనే సౌండ్ వినేసరికి అది నేనే అనుకుని ఫుల్గా బుర్ర పెట్టి తిరుగుతాను, అది నేనే అనుకుని. ఇంకేంటంటే మోహనగా ముద్ర పడిపోయి బలపడిపోద్ది ఇంకా పేరుతో. ఎంత వయసు అయినా సరే నేనంటే మోహనే అని తిరిగేస్తాం. అలవాటు ఇది. పుట్టినప్పుడు లేదు నీకు, అసలు ఎటూ చూడని నువ్వు ఒక సౌండ్ ద్వారా మోహన అనే సౌండ్ కట్టుబడిపోయి తిరుగుతున్నావు. ఇది అలవాటు. పుట్టినప్పుడు నీకే అలవాటు లేదు, నీకే అలవాటు లేదు. అలాగే చైతన్యం అలవాటు కాదు, అది మనమే. కాబట్టి
నేనంటే చైతన్యమే అనే ఉండే ఒక అవగాహన వలన ఈ అలవాటు తగ్గుతుంది. మోహనికి జరగవలసినవన్నీ ఆ బాడీ ద్వారా అన్నీ జరుగుతాయి. ఇది నాకే జరుగుతుంది అన్న భావన నుంచి మనం ఎంతో కొంత బయటపడతాం. అది 100% నిజం. అయితే ఇది ఎలా చేయగలం అంటే సత్పురుష సహవాసం వల్ల జరుగుతుంది. అది మనం ఏమి చేయలేం. ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఏది జరిగినా మనం చెయ్యలేము, మన ద్వారా జరుగుతోంది అంటే మనకి డ్రైగా ఉంటది. మన ద్వారా జరగడం ఏంటి, మనమే కదా చేసాం అని డ్రైగానే ఉంటది మనకి డెఫినెట్ గా. అందుకే దేర్ ఈజ్ ఈశ్వర. భక్తి లేకుండా విచారణ స్వీట్ గా ఉండదు. ఇప్పుడు రామకృష్ణులు ఒక మాట చెప్పినప్పుడు అది తియ్యగా ఎందుకు ఉంటుందంటే భక్తి కలిపి జ్ఞానాన్ని చెప్తారు. ఆయన ఎంత అందంగా చెప్తారంటే, మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారండి చైతన్యం గురించి అని ఎవరైనా అంటే అనేవారు. నేనెక్కడ మాట్లాడగలను? అమ్మ తోస్తుంది ఒక్కొక్కటి. అంటే చంటి పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు ఒక్కొక్క ముద్ద చూపిస్తారు, గిన్నెంత చూపించరు. ఒక్కొక్క ముద్ద చూపించి నోట్లో పెడతారు. అలాగే అమ్మ ఒక్కొక్క మాట తోస్తుంది. నేనే స్టాక్ పెట్టుకోలేదు, ఆవిడ తోస్తుంటే వస్తాను. ఇవాళ చదివాను రామానుజులు లెక్కలు, రామానుజాచారి. ఆయన మీరు లెక్కలు ఎలా ఇలా చేస్తున్నారు, లెక్కల్లో ఫెయిల్ అయ్యేవాడంట ఎప్పుడు. ఎందుకంటే పరీక్షలో ఎప్పుడు ఫెయిలే. ఫస్ట్ లెక్క చేయమంటే ఎన్ని రకాలుగా దాన్ని చెయ్యొచ్చు అన్ని రకాలుగా మొదటి లెక్క చేసేసరికి టైం అయిపోద్దాడు. పేపర్ తీసుకుంటే ఫెయిల్డ్. మరి టీచర్ మార్కులేసి ఇంత తెలివైనోడు వీడు మార్కులు వేద్దామన్న పరీక్ష సంప్రదాయం ఒప్పుకోదు, ఫెయిలే. ఎప్పుడు లెక్కలు ఫెయిలే. కానీ భారతదేశానికి లెక్కల్లో ఆధిపత్యం తీసుకొచ్చాడు ఆయన. లెక్కలు అంతలా బాగా తెలిసినట్టు ఫెయిల్ అవ్వడం ఏంటి మనకు తెలియదు. వాళ్ళ స్థితి ఎక్కడ ఉంటుందో, వాళ్ళు ఎక్కడ ఉంటారో. ఒకసారి ఎవరో అడిగారంటే ఎలాగ నువ్వు చేయగలుగుతున్నావు ఇలాగ అంటే అప్పుడు చెప్పాట, అమ్మవారు వచ్చి చెప్తుంది నాకు రాత్రి లెక్కలని. అసలు ఒప్పుకుంటామా మనం? అమ్మవారు నాకు కల్లో వచ్చి రోజు లెక్కలు చెప్తుందని చెప్పాట. నాన్నగారు చెప్పారు ఈ మాట. నేను చాలా విన్నాను ఆయన గురించి, కానీ ఆయన ఇలా చెప్పాడని నాన్నగారు చెప్పారు. ఒప్పుకుంటావా? ఒకవేళ ఒప్పుకున్న ఆడేడు పిచ్చోడంట, అమ్మవారు వచ్చి లెక్కలు చెప్పడం ఏంటంట. మనం కూడా ఎందుకు నమ్మాం? నాన్నగారు చెప్పారు కాబట్టి నమ్మాం. ఇంకెవరో చెప్తే నమ్మం. ఎందుకంటే మనకి దేవుడు అంటే అంతే, పేరుకి మాత్రం చాలా చెప్తాం దేవుడి గురించి. కానీ దేవుడు వచ్చి నాకు చెప్పాడు అంటే ఏదో అసూయ వస్తుంది మనకి, లేదా మెంటలోడు అంట. ఇలాంటి అవగాహన ఉండి అద్వైతాన్ని పొందడం సామాన్యమా, చిన్న విషయమా? అంతా ఈశ్వరుడే అనే అవగాహన కూడా మనకి తెలియకుండా రెండోది లేని స్థితిని ఎలా పొందగలం? రెండోది లేని స్థితిని పొందాలంటే ముందు మోహన్ అనే పేరు పోవాలి నీకు. ఇక్కడ నువ్వు చైతన్యం అనే అవగాహన నీకు కలిగితే తప్ప రెండోది లేని భావాలే రావు అసలు. ఇది చెప్పారు నాన్నగారు. అద్వైతం అర్థం అవడమే చాలా కష్టం, ఎన్నో జన్మలు పడుతుంది. అనుభవానికి రావడానికి ఇంకెన్ని జన్మలు పడుతుంది. అసలు జన్మలు ఏంటండి అనుభవానికి తీసుకొచ్చాడు? మరి వాడు ఎటువంటి వాడు? చైతన్యం అయి ఉన్నాడు కాబట్టే తీసుకురాగలిగాడు. లేకపోతే మనిషిగా మనసును వేసుకుని ఎవరు ఏమి చెయ్యలేరు. ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా సరే అందరి ద్వారా కూడా ఈశ్వరు దయే పనిచేస్తుంది. ఇప్పుడు చాలా బాగా పాడేవాళ్ళు ఉంటారు, విద్వాంసులు అద్భుతంగా పాడతారు. వాళ్ళ ప్రతిభ ఇంత అంతా కాదు, అంత ప్రతిభతో పాడతారు. కానీ ఆ ప్రతిభ వాళ్ళకి కలిగిస్తున్నది ఎవరు? మూలాన్ని మర్చిపోకూడదు. ప్రతిభని ఎంజాయ్ చేస్తూ మూలాన్ని మర్చిపోకుండా ఉండాలి. అలాగే మన ద్వారా కూడా ఏ ప్రతిభ ఉన్నా సరే దాన్ని ఎంజాయ్ చేస్తూ మూలాన్ని మర్చిపోకూడదు. మనం చెయ్యగలమా? ఎలా జరిగింది ఇది? అంతొద్దు. సత్సంగం చెప్పే వరకు ఏం మాట్లాడుతాను ఏం తెలియట్లేదు, అసలు బుర్ర ఖాళీగా ఉంటది. ఎప్పుడు ఏమి ఒక్క పాయింట్ కూడా బుర్రకి రావట్లేదు. దాంతో కొంచెం ఫోన్ ఇబ్బంది పెట్టిందా
అది ఎలాగవుతుంది అని క్వశ్చన్కి వెళ్ళిపోయింది. సత్సంగం మర్చిపోయాను. మరి ఇప్పుడు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట? ఏం ప్రిపరేషన్ లేదు, తలంపు కాదు. ఇది తలంపు కాదని ఎందుకు అంటానంటే అనుభవం, నా స్వానుభవం. ఏది ప్రిపేర్ అవ్వట్లేదు, కానీ సబ్జెక్ట్ మాత్రం ఆపుకోలేకుండా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది ఈశ్వరుడిది కాబట్టి. మనదైతే ఊరదు. ఎందుకంటే శక్తి దీనికి లేదు, దీనికి స్వయం ప్రతిపత్తి లేదు అసలు. దేహం నేననే తలంపుకి ఎలా ఊహించగలదు? బాలమురళీకృష్ణ గారు ఉంటారు, ఆయన పాటలు చాలా ఇష్టం, చాలా వింటాను. కానీ ఈశ్వరుడు ఎంత అందంగా పాడుతున్నాడు కదా. ఒక బొమ్మ ద్వారా చేయిస్తాడు ఒక పని, ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్కటి ఇస్తాడు గిఫ్ట్. అన్ని గిఫ్ట్లు ఒకరికే ఇవ్వడు. ఆ ఇచ్చిన గిఫ్ట్ నాదనుకోకుండా మన మూలాన్ని చూస్తూ మనం చేస్తూ ఉండడం వలన అది దినదినాభివృద్ధి చెంది ఏదో ఒక రోజు అది చైతన్యంగా వ్యక్తం అవుతుంది. అది నేను చేస్తున్నాననే భావన, ఇది భావన, అది నిజం. నిజంలో ఉన్నామంటే అలా ఉంటాం, భావనలో ఉంటే ఇలా ఏడుస్తూ ఉంటాం. అన్నిటికీ నేనే కర్త. ఆ నేనే కర్త, నిజానికి నేనే కర్త. కానీ ఆ నేను అన్న భావనలో మోహన్ ఉంది. ఆ నేను మోహన్కి అంటగట్టడం వల్ల మోహనే చేస్తుందనే భావన మనకు వస్తుంది. ఆ రాటల్లో మొత్తం అంతా పెంట అవుతుంది. అది నేను కాదని. ఇప్పుడు నాన్నగారు ఉన్నారండి, ఎన్ని అద్భుతాలు చేశారు మనకి, మనం ఊహించలేం. మన మైండ్కి అందవు అవి. ఆ పెద్ద పెద్ద పనుల వరకు వెళ్ళక్కలే. మన సంసారాలు చక్కబెట్టారండి. ఊ అంటే కోపాలు, ఆ అంటే కోపాలు తెచ్చుకునే మన సంసారాలను ముందు చక్కబెట్టి మనకి జ్ఞానాన్ని బోధించారు. మన జ్ఞానం గురించి చెప్తూ, ఈశ్వరుడు వైభవం చెప్తూ, ఫ్యామిలీని చక్కబెడుతూ, మనకి కావలసినవన్నీ సమకూరుస్తూ మనకి జ్ఞానాన్ని బోధించాడు. మామూలు కాదు. ఏదో మంచి మాటలు చెప్పి రామాయణం భారతం చెప్పి వదిలేదు మనల్ని. వాటికి కూడా ఆధారమైన జ్ఞానాన్ని బోధించాడు మనకి. అది మనం ఎవరైనా చేయగలరా? ఎంత గొప్పవాడైనా చేయగలరా? ఎందుకు చేయలేడంటే శక్తి ఈశ్వరుడుదని ఒప్పుకోలేడు కాబట్టి చేయలేడు. చెప్పినా సక్సెస్ అవ్వడు. ఎందుకంటే అనుభవంలోంచి వచ్చింది పనిచేస్తుంది, కానీ మామూలుగా చదివి చెప్పేవి ఎవరి మీద పనిచేయవు. అది ఎలా ఉంటుందంటే చాలా బాగా చెప్తారు అన్నంత వరకు ఉంటది. ఇదే నిజం కదా అన్న దగ్గరికి తీసుకురాదు. నాన్నగారు ఏం చెప్తున్నారంటే ఇక్కడే గురి పెట్టండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గురి పెట్టడం వల్ల తొందరగా సుఖపడతావని, అందుకని ఏం లేదు, తొందరగా సుఖస్థితిని చేరుకుంటావని. మనం కనిపించకుండా పోతే ఇంత సుఖంగా ఉంటుందా అని మనకి గురువుదయ లేకుండా ఎలా తెలుస్తుంది? గురువుదయ లేకుండా ఎలా తెలుస్తుంది చెప్పండి? తెలియదు. గురువుదయ లేకుండా ఏమీ తెలియదు మనకి. నిలబడటం కూర్చోవటం కూడా మనకి తెలియదు నిజానికి. అప్పుడు నా లైఫ్ అలాగితే కాబట్టి నేను మా ఫ్రెండ్తో అనేదాన్ని, మీరంతా ఎంత రెస్పెక్ట్ మీ క్యాస్ట్కి అనేదాన్ని. అంటే ఇప్పుడు తను ఏమందంటే అది రెస్పెక్ట్ ఏం కాదు, మాకు అలవాటు. చిన్నప్పటి నుంచి మా క్యాస్ట్లో ఇలాగా ఒదిగి ఒదిగి ఉండడం అలవాటు చేస్తారు, అంతేగాని రెస్పెక్ట్ ఏ ఉండదు మోహన అంది. అసలు ఒప్పుకుంది కదా, అట్లీస్ట్ తెలిసింది తనకి అది రెస్పెక్ట్ కాదని. మామూలుగా అయితే నిజం అనుకుంటాం. ఈ నాన్నగారు బోధ వినటం వల్ల ఏమైంది, అది రెస్పెక్ట్ కాదు, మాకు అలవాటు. అలవాటు చూడటానికే ఇంత బాగున్నప్పుడు నిజంగా రెస్పెక్ట్ నడిస్తే ఎలా ఉంటది? ఇలాగే మాట్లాడుకునేవాళ్ళు. మామూలుగా ఇద్దరు కలిస్తే మాకు ఫ్యామిలీ మ్యాటర్స్ ఎప్పుడు రాలేదు. మేమిద్దరు చేసినంత సత్సంగం ఎవరు చేసి ఉండరు. అసలు అలాగ నిలబడిపోయి గంటలు మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్ళేవారు. అలా జరిగింది. అదేం పని కట్టుకుని మాట్లాడుకోవాలని రాము, ఏదో పని మీద వస్తాం, ఇంకా భగవాన్ వచ్చేస్తాడు, ఇంకా అవే మాటలు, దాంతో నవ్వుకోవడం, అన్ని చెప్పుకోవటం, వెళ్ళిపోవటం. ఇలాగ ఉండి ఉండి నాకు ఏమైందంటే అసలు చైతన్య అవగాహనకు వచ్చింది.
మామూలుగా స్కూల్లో చదువుతున్నాం అనుకోండి, బాగా చదివితేనే ప్రశ్నకి జవాబు చెప్పగలం. అలాగే చైతన్యం గురించి వినకుండా, చైతన్యం గురించి మననం లేకుండా, ఏమీ లేకుండా చైతన్యం గురించి అవగాహన ఎలా వస్తుంది? రాదే. ఇదంతా ఎలా వచ్చింది? ఈ తలంపులన్నీ ఈశ్వరుడు ఇచ్చి చేయిస్తే వచ్చాయి. ఈశ్వరుడు ఇష్టం లేకుండా ఈశ్వరుడి తలంపు ఎలా వస్తుంది? ఎవడికి ఏ వాసన ఉంటే ఆ తలంపు వస్తుంది. నిజానికి నాకు ఈశ్వరుడి పట్ల వాసన ఏం లేదు, ఆ వాసన కూడా ఆయనే పెట్టాడు. పెట్టి అస్తమానం ఈశ్వరుడు గురించి ఆలోచించేలా చేశాడు. అసలు చైతన్యం అంటే ఏంటి భగవాన్? అన్ని అబద్ధం అబద్ధం అంటే నిజమేంటి నాయన అని రోజు పడి ఏడిచేలా చేశాడు. అంటే ఒకటే, దేవుని యందు భయము జ్ఞానమునకు మూలమని యేసుప్రభువు చెప్పిన మాట అందరి విషయంలో నాకు తెలియదు, కానీ నా జీవితంలో నిజం. ఎందుకంటే మనం ఇలా అంతా బతకపోతే భగవంతుడు వదిలేస్తాడనే భయం పట్టుకుంది నాన్నగారు జీవితంలోకి వచ్చాక. అమ్మ బాబోయ్, భగవంతుడు మనల్ని వదిలేస్తే మనం ఏమైపోతాము అనే ఒక భయంతో అస్తమానం ఇదే అడగదు. నువ్వు చెప్పినట్టంతా నేను ఉండలేనయ్యా, ఉండలేను 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 అని ఏడిచి ఏడిచి ఆయనే జ్ఞాపకం వచ్చేలా చేసి, ఆయనే పనంతా చేసి ఏడిపించి, నాకు భక్తి ఉందని నిరూపించి అన్ని ఆయనే చేశారు. నాకెక్కడ భక్తి వస్తుంది? అది ఈశ్వరుడే కదా అని ప్రతి క్షణం మూలంలో ఉండేలా చేశాడు. ఆ మూలం ఎలా ఉంటుందో అనుభవానికి తీసుకొచ్చేసరికి అప్పుడు అర్థమైంది, అంతా ఈశ్వరుడేనా, మనం లేవా అని. కాబట్టి శ్రవణం చాలా ఇంపార్టెంట్. అయితే దీనివల్ల ప్రయోజనం లేదన్నారు కదా మీరు, అంటే ప్రయోజనం లేదన్నాను, జరుగుతోంది కదా అందరికీ శ్రవణం. మనం చేస్తే ప్రయోజనం ఉండదు, దానంతట జరిగితే అదే పెద్ద ప్రయోజనం. మనందరికీ జరుగుతుంది అదే, అది గుర్తుపెట్టుకున్నా సరిపోదు. ఇవన్నీ చెప్పేవి కాదండి, అసలు భగవాన్ చెప్పిన బోధ ఏది చెప్పేది కాదు. ఎవరికి వాళ్ళ మట్టుకు వాళ్ళు అనుభవించవలసిందే. ఎవరి మానసిక స్థితి బట్టి గురువు వాళ్ళ చేత అటువంటి సాధన చేయిస్తాడు. గురువు చేయించకుండా సాధన జరగదు. తర్వాత సాధన జరుగుతున్నట్టు మన ఎవరికి తెలియదు. ముందది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకేం సాధన జరుగుతుందో మనకి తెలియనివ్వడు. ఎందుకంటే తెలిస్తే మనకి గర్వం వస్తుంది. జీవలక్షణం ఇలా ఉంటది. ఇప్పుడు జీవలక్షణం గొడవే వద్దంటున్నాడు భగవాన్. దైవ లక్షణం గురించే చెప్పుకో, జీవలక్షణం గొడవ అలాగే ఉంటది. ఇంకా దాని గురించి చెప్పి మళ్ళీ మననం చేయక్కర్లేదు, దాన్ని ఆల్రెడీ ఉంది. దాన్ని మళ్ళీ చెప్పి నువ్వు మననం చేసి ఏమి పోగొట్టుకోవడానికి ఏం ట్రై చేయకు. దైవీ గుణాలు వింటూ ఉంటే అవి పోతాయి. ఎందుకంటే అవి నిజం కాదు కాబట్టి, అవి లేవు కాబట్టి. నిజానికి ఆ దైవీ గుణాలు వింటూ ఉండడం వల్ల ఆ వినిపించేది ఈశ్వరుడే మళ్ళీ. లేకపోతే మనకి ఇన్ని మంచి మాటలు ఎవరు చెప్తారు? మనం ప్రవచకుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ప్రవచనాలు చెప్తారు, బాగా చెప్తారు, మంచివే చెప్తారు, అందరూ గొప్పవాళ్ళని చెప్తారు. కానీ మన సంగతి ఏంటో చెప్పరు. మనం ఏమనుకుంటాం, వాళ్ళు చాలా బాగా చెప్తారు, ఆ మీటింగ్ ఎంత బాగుంటుందో అనుకుంటాం. నాకెంత వరకు ఉపయోగపడింది, నా జీవితంలో మార్పు తీసుకొచ్చిందా అనుభవపూర్వకంగా, మామూలుగా కాదు, ఏదో గంట ఉండిపోయేలా కాదు, జీవితాన్నే మలుపు తిప్పిందా? ఒక్క మాట అయినా బాగా చెప్తారు, అందులో ఏం డౌట్ లేదు. సత్పురుషుడు చెప్పే మాట నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మామూలు ప్రవచకులు చెప్పే మాట కామెడీగా ఉంటది, భక్తిగా ఉంటది, ఇష్టంగా ఉంటది, కానీ జీవితాన్నే మలుపు తిప్పదు. ఒకవేళ ఈశ్వరుడు దయ వలన నీ జీవితం మలుపు తిరిగితే దానికి కర్త ఆళ్ళు కాదు, ఈశ్వరుడే. ఏదో పుణ్య గడియ పెట్టి మన జీవితాన్ని మలుపు తిప్పుతాడు. ఏది చేసినా మనలోనే జరుగుతుంది తప్ప బయట నుంచి ఏది రాదు. బయట నుంచి వచ్చి నమ్మదగింది ఒక్క సత్పురుష సహవాసమే. ఎందుకంటే సత్పురుషుడు మనకి ఏది కావాలో దాన్ని తెలియజేసి, మన అనుభవంలో లేదని తెలియజేసి, అది లేకపోతే మనం ఎంత శాంతిగా ఉంటామో తెలియజేసి చాలా వర్క్ చేస్తాడు. సత్పురుషుడు ఒక్కడే చేస్తాడు ఆ పని. వాడు మాత్రమే మనల్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయనకి అన్యంగా మనం ఎవరు లేము కాబట్టి ఆయన ప్రేమించుకుంటాడు. మనకి ద్వైత భావన ఉంటుంది, ఆయనకు ఉండదు.
కాబట్టి ఆయన ప్రేమించగలడు అంటాం. ప్రేమించగలగడం కాదు, ప్రేమ ఒక ప్రవాహం, ప్రేమించి తీరుతుంది. అది గుణం కాదు గలగటానికి, అదొక స్థితి. ప్రేమించటం అన్నది ఏమి లవ్ అన్నంత ఈజీ కాదు ఆ మాట. అది మన సహజ స్థితి. ఆ ప్రేమ ఎలా వస్తుందంటే అది అనుభవానికి వస్తేనే తెలుస్తుంది ప్రేమ ఎలా ఉంటుందా అని. ప్రేమలో ద్వైతం కనిపించదు. ప్రేమ ఒక ప్రవాహం లాంటిది, అందులో అన్ని జీవ లక్షణాలు రెండోది కనిపించకుండా పోతాయి. ఆ స్థితి అంత అద్భుతంగా ఉంటది. అలాగే మనం చెప్పుకునే ప్రతి స్థితి పాజిటివ్ స్థితి మనకి అనుభవంలో తెలియాలి. సుఖం దుఃఖం తెలుసు మనకి అనుభవపూర్వకంగా ఎలా ఉంటుందో లోపల. సుఖం తెలియదు, సుఖం తలంపు. భోగాన్ని సుఖం అనుకుంటున్నాం కదా, దుఃఖాన్ని భోగం అని ఎలాగేం అనుకోం. ఆల్రెడీ ఏడుస్తున్నాం కదా, అనుభవించి చెప్పుకుంటూ మరీ ఏడుస్తాం. సుఖాన్ని అలా ఉండవు, భోగాన్ని అలా ఉండవు, భోగించేస్తాం. తర్వాత తెస్తుంది ఒక పెద్ద ముళ్ళ కిరీటం పెట్టుకొస్తుంది, దాని రిజల్ట్ తర్వాత వస్తుంది. అప్పుడు మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తాం. సో సుఖస్థితి మన అనుభవానికి ఉండదు. అది సుఖస్థితి కూడా మనకి క్లియర్గా అనుభవపూర్వకంగా తెలుస్తుంది. సుఖస్థితిలో అసలు నీకు కోపం తలంపు రమ్మన్నా రాదు. అది తలంపు ఉంటుందన్న ధ్యాసే ఉండదు మనకి. అటువంటి స్థితి అది. అది ఎవరు? మనమే. ఈ స్థితిలో చెప్పిన లక్షణాలన్నీ గాఢ నిద్రలో మనకు ఉన్నాయి. గాఢ నిద్రలో ఉన్నాయని తెలియట్లేదు. తెలిస్తే మళ్ళీ రెండోది అయిపోతుంది. అనుభవంలో గాఢ నిద్రలో ఉన్న స్థితిని ఈ ఎరుకలో తీసుకొస్తే మోక్షం అన్నారు. గాఢ నిద్ర స్థితి జ్ఞానమేం కాదు. గాఢ నిద్ర స్థితిలో మనసు దేహం తెలియవు అంతే తప్ప అది చైతన్యమేం కాదు. మనకి ఏదో అర్థం అవ్వాలి కదా, కొంచెం అయినా ఆ స్థితిలో అలా ఉంటాం కదా, అది ఈ టైంలో వస్తే జ్ఞానం అని చెప్పారు. జ్ఞానం అనేది మనం ఎప్పుడు ఉండే స్థితి. మనకి దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, ఎవరి మీదైనా ఇష్టం వచ్చినా, ఏది వచ్చినా సరే మనం ఉంటేనే వస్తుంది. ఆ వచ్చింది కాసేపు ఉంటుంది, పోతుంది. కానీ ఎప్పుడు మనం ఉంటున్నాం. ఆ ఉండే స్థితి నిజం. ఆ ఉండే స్థితి మనకి అనుభవంలో ఉన్నా దేహానికి ముడిపెట్టడం వల్ల అది దేహం వరకు పరిమితమై ఉంటుంది అంతే. ఈ పరిమిత బుద్ధి నుంచి బయటపడమంటున్నారు. అది మా చేతిలో లేదు, ఎవరి చేతిలోనే లేదు. అది కేవలం ఆ ఈశ్వరుడు దయ వలన దానంతట అది పోవాలి తప్ప, ఎందుకంటే పోవాలంటే అది కల్పితం కాబట్టి పోతుంది, నిజానికి లేదు, ఉంటే పోదు. నిజానికి ఉండటం అన్న స్థితే ఉంది, రెండోది లేదు. కాబట్టి రెండోది లేకుండా పోద్ది. ఉండటం అనేది ఎప్పుడు పోదు. ఉండటం అనే స్థితి నిజం కాబట్టి అది ఎప్పుడు పోదు. కానీ ఇలా చెప్పుకుంటూ మనకి బోర్ కొడుతుంది. ఈ ఉండటం ఏంటి బాబాయ్, గోల ఏంటది. మనకి కథలకు అలవాటు పడ్డాం కదా. మనకి రాముడు అలాగా, కృష్ణుడు ఇలాగా, ఈ భగవాన్ గురించి అయినా కథే ఇష్టం. ఒకసారి తిరుపతిలోనే రథయాత్ర అయినప్పుడు నాన్నగారు మీటింగ్ ముందు ఒక ఆయన మాట్లాడి ఆయన నేను గురించి మొదలు పెట్టారట. నేను గురించి మొదలు పెడితే ఇంకా ఆ నేను ఈ నేను అని ఆయనకి కన్ఫ్యూజన్ వచ్చేసింది కొంచెం మాట్లాడేసరికి. అది అయిన తర్వాత నాన్నగారు, నేను వినలేదు కానీ నాన్నగారు వైజాగ్ వచ్చి చెప్పారు, అది నేను గురించి అవగాహన లేకుండా అసలు మొదలు పెట్టకూడదండి, చదివి చెప్పేది కాదది. ఆయనకి కన్ఫ్యూజన్ వచ్చేసింది. తర్వాత నాన్నగారు అన్నారంట, భగవాన్ ముచ్చుకులతో కూర చేశాడు, తల్లికి మోక్షం ఇచ్చాడు, ఇలాంటి మాటలు మనం చెప్పుకోవాలి కానీ నేను గురించి అనవసరంగా టచ్ చేయకూడదు దాన్ని అని చెప్పారు. అనుభవంలో లేకుండా ఏ మాట చెప్పకూడదు అన్నారు. మరి ఇంకా ఈ సత్యానుభవం గురించి చెప్పాలంటే అనేసి ఒక మాట అన్నారు. శృంగేరియో కంచిలోనో రథయాత్ర తీసుకెళ్ళి తిప్పుతుంటే అప్పుడు వాళ్ళు స్వామీజీలు అడిగారట, మీ భగవాన్ లోపలికి వెళ్ళమంటే మీరేంటి రోడ్డు మీద పడ్డారని అడిగారట. భగవాన్ ఊరేగించారు కదా, ఆయనేమో మిమ్మల్ని లోపలికి దిగమంటే మీరేంటి రోడ్డు మీద పడ్డారు అడిగారట. అంటే నాన్నగారు అన్నారు,
రోడ్డు మీద పడి అలిసిపోయి ఏదో రోజు లోపలికి వెళ్తామని భగవాన్ వేసుకొని తిరుగుతున్నాం అన్నారు వీళ్ళు అని వైజాగ్ వచ్చి చెప్పే నాన్నగారు ఈ మాటలు. కాబట్టి మనం ఏ మాట చెప్పినా జీవితంలో జరుగుతున్న సంఘటనలోంచి నేర్చుకుని మనం దాన్ని ఎంజాయ్ చేసి చెప్పడం వలన అందరికీ పడుతుంది. పట్టడం కాదు, అసలు ముందు ఒప్పుకుంటాం, నిజమే 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 అని. లేకపోతే ఒప్పుకోం. మనం ఒప్పుకోకుండా ఏమీ లేకుండా శక్తి నాదే అనుకుంటూ ఈశ్వరుడు ఉన్నాడన్న అవగాహన కూడా లేకుండా మాకు భక్తి లేదు. ఎందుకు లేదు? భక్తి అంటే ఏంటి అసలు? భక్తి లేనని నిర్ధారించడానికి మనమేమరు? భగవాన్ అన్నారు, నేను స్మరించని జీవకోటి లేదు భూమి మీద, అందరు భక్తులు అన్నారు. ఎప్పుడు ఏదో లేదు అనుకొని తప్పించుకోవడానికి చూసుకుంటాం. మనకి ఉన్న దాంట్లోంచి దాన్ని బయటికి లాగడానికి ట్రై చెయ్యం మనం. ఎందుకు చేయాలంటే మనకి శ్రద్ధ తక్కువ. శ్రద్ధ ఎలాగ వస్తుందంటే సత్పురుష సహవాసం వల్ల వస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఏది రావాలన్నా సత్పురుషుడు గురువు అయితేనే వస్తుంది, లేకుండా రాదు, రానే రాదు. అసలు మనం లేవని మనకి ఎలా తెలుస్తుందండి? మనం లేవని చెప్తున్నాడు, అంత దూరం వెళ్ళి చెప్తున్నాడు. మనం లేవని మనకేం ఒప్పుకుంటావా? మనం లేకపోతే ఇప్పుడు సత్సంగం మాట్లాడుకోగలవా? మనం ఉన్నామనే ఉన్నాం. ఇంక భగవాన్ ఎక్కడికి వచ్చింటే ఆ ఉండటమే దేవుడు అన్నాడు. అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదు. అలాంటి సబ్జెక్ట్ని మనం ఎన్ని మాటలు చెప్పుకోవాల్సి వస్తుంది కదా. ఎందుకంటే మనకి సాయిబాబా అన్నట్టు ఈశ్వరుడు కోరుకుంటున్నాడు, మనం కోరుకోవాలి, మనమందరూ జ్ఞానం పొందాలని ఆయన అనుకున్నాడు కాబట్టి అనుగ్రహించాడు. ఈ మాటలే చెప్పుకోండి, ఇవే వినండి, మరి ఇంకా ఇవన్నీ జరుగుతాయి. ఇది ఏది నిజము కాదు, అబద్ధము కాదు, ఇది లీల. నాన్నగారు అన్నట్టు ఇదంతా లీల అనుకుంటే శాంతిగా ఉంటది. ఇది నిజం అనుకుంటే బాధగా ఉంటది, లేదనుకున్నా బాధగానే ఉంటది. ఎందుకంటే నిజం తెలియకపోతే ఇవన్నీ ఉన్నట్టే, వ్యవహారిక సత్యాలు ఇవన్నీ. దీన్ని లేదనుకుంటే కుదరదు. దానికి ఇలా జీవించాలి, జీవిద్దాం, అన్ని జీవిద్దాం, ఈశ్వరుని చూస్తూ జీవించేద్దాం. జీవిస్తే జీవితం నిజం కాదని తెలుస్తుంది. మనం ఎలాగా జీవించలేము, అంతా ఈశ్వరుడే చేస్తున్నాడు పని అని అవగాహన కన్నా వస్తుంది మనకి. ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యక్తి భావన ఏం చేస్తుంటే పని చెయ్యని చెప్తుంది. మనకునే వ్యక్తి భావన, మన ఈగో ఏం చెప్తుందంటే ఇది చెయ్యి, ఇది చేస్తే మంచిదని చెప్తుంది. అప్పుడు ఈశ్వరుడు ఏం గుర్తు రాడు మనకి. ఆ పని చేయడం మంచిది, ఆ పని జరిగితే జరుగుతుంది. జరిగినప్పుడు ఇది ఈశ్వరుడే చేశాడని మనం అనుకోం, మనం చెయ్యాలి కదా అనే అనుకుంటాం. పని అలాగా జరుగుతుంది. అదంతా అయిపోయి ఇదంతా విన్న తర్వాత అవగాహనకి వస్తుంది, ఈశ్వరుడే చేశాడు ఇది, మనం ఏమీ చెయ్యలేమని. అంతవరకు వ్యక్తిభావం చెప్తుంటది చెయ్యండి అని. చేద్దాం. అది మనమే అనుకున్నప్పుడు ఇంకేం చెయ్యలేము. దేహము నేనే అనుకున్నప్పుడు మరి చెయ్యవలసిందే. ఇది ఎలా ఉంటదంటే కర్ర విరగదు, పాము చావదు, అలా ఉంటది. ఏం చేసినా తప్పంటాడు, ఏం చేసినా వ్యక్తి భావన అంటాడు, ఏమి చెయ్యకపోతే బద్ధకం అంటాడు. భగవాన్తో ప్రమాదం ఏంటంటే ఆ ఉచ్చ స్థితి అలా ఉంటది మాట. అక్కడికి గైడ్ చేయడం కోసం అబద్ధం అని చెప్పాడు, అంతేగాని అంత అబద్ధం అని ఏం చెప్పలేదు. నీ నిజ స్థితికి నిన్ను గైడ్ చేయడం కోసం ఇదంతా అబద్ధం అని చెప్పాడు, కానీ వ్యవహారం అబద్ధం అని ఏం చెప్పలేదు. డస్ట్ అన్నాడు ఆయన, నాన్నగారు లీల అన్నాడు. లీల అనుకోవడం బాగుంటది, డస్ట్ అనుకుంటే మనకి నచ్చదు. ఏదో ఒకటి ఎవరికి ఏది నచ్చితే అది అనుకుంటాం, అంతే. ఇంకా చెప్పడానికి ఏముంటది చెప్పండి. సత్సంగం 2 గంటలు పెట్టారు, మరి 2 గంటలు చెప్పడానికి ఏం లేదు. ఉన్నది నేనే అని ఎంతసేపు చెప్తాం? రుభుగీత 10 నిమిషాల్లో చదివేస్తాం, కానీ ఆ 10 నిమిషాలే బోరు కొడుతుంది. అంతా నేనే అంటది. ఇప్పుడు అందరూ నేనన్నది అవగాహన అవ్వకపోతే సబ్జెక్ట్ వేస్ట్ వింటాం.
వింటం వేస్ట్ అంటే నేననేది అవగాహన అవ్వకపోతే ఇది అర్థం అవ్వదు, బోరే కొడుతుంది. ఇలా కాకుండా ఒక నామరూపాలు పెట్టి దాన్ని చిత్రీకరించలేము మనం. ఎందుకంటే ఇది సుఖస్థితి గురించి చెప్తున్నాడు, మనం సుఖపడడం గురించి చెప్తున్నాడు. అంతేగాని ఎవడో గొప్పోడని చెప్పట్లేదు ఇక్కడ. దీన్ని ఇష్టపడితేనే ఇది వినగలం. ఆడు గొప్పోడు, ఈడు గొప్పోడు, ఆడు దేవుడు, అన్ని కరెక్టే, అన్ని కరెక్టే. మరి మన సంగతి ఏంటి? రాముడు దేవుడు, రాముడు దేవుడే, కృష్ణుడు దేవుడు, కృష్ణుడు దేవుడే, భగవాన్ దేవుడు, భగవాన్ దేవుడే, నాన్నగారు దేవుడు, నాన్నగారు దేవుడు, అన్ని కరెక్టే. మరి మన సంగతి ఏంటి? ఇక్కడికి తీసుకొచ్చారు వీళ్ళు. రాముడు కృష్ణుడు తెచ్చారు లేదు మనకి తెలియదు, గీత బోధించారు, అవన్నీ మనకి తెలియని విషయాలు. ఇప్పుడు మనకి అనుభవంలో ఉన్నారు. మనం కూడా తిరిగాం, మనం విన్నాం ఆడ ఎదురుగుండా. ఆడ ఎక్కడికి గైడ్ చేశారో వాళ్ళు, ఈయన రామకృష్ణ, వీళ్ళందరూ మనం సమకాలికులు ఇంచుమించుగా. మరి మన సంగతి ఏంటి అని మన దగ్గరికి తీసుకొచ్చింది సత్పురుషుడే కదా. మామూలు ప్రవచనాలు చెప్పేవాళ్ళే మనల్ని మన దగ్గరికి తీసుకురాలేరు. కాబట్టి సత్పురుషుడితో మానసిక అనుబంధం ఉండడం వలన అందరికీ అందరూ దొరకరు. కానీ సత్పురుషుడు అని తెలిసిన తర్వాత వాళ్ళతో ఉన్న మానసిక అనుబంధం వలన, వాళ్ళు చెప్పిన మాటలు వింటూ, వాళ్ళు చెప్పిన మాటలు చదువుతూ, వాళ్ళతో జీవిస్తూ ఉండడం వలన ఎప్పటికైనా సరే మనలో మార్పు వస్తుంది. ఆ మార్పు ఎంత దూరం తీసుకెళ్తుందంటే, మనమే లేము అన్న చెప్పారు కదా, మరి మనం ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాం కదా అని డౌట్ చేసే స్థితి వరకు తీసుకొచ్చేస్తుంది. డౌట్ వచ్చిందంటే ఇంకా మరి అది పోదు. మనకి డౌట్ వస్తే ఆ విషయంలో ఇంకా పోదు, దీని అంతు చూడాలనే అనిపిస్తుంది. ఎందుకంటే దుఃఖపడుతున్నాం, ప్రతి క్షణం దుఃఖపడుతున్నాం ఏదో ఒక కారణంతో. అది కరెక్ట్ కాదని ఈ బోధ మాత్రమే చెప్తుంది. అందుకే బోధ వినమంటున్నారు. మరి ఇది కూడా కల్పనే కదా అంటే ఎవరు ఏం చెప్పలే. అలాగే ఉండండి. అన్ని అబద్ధం అంటున్నారు కదా, బోధ కూడా అబద్ధమే కదా. నాన్నగారిని అడిగారు, మరి ఈ అబద్ధం అంటున్న ఈ బోధ ఎందుకు అడిగారు? అది కళ అబద్ధమే, కళ ఏ నిజం కాదు. కళలో పులి కనిపిస్తుంది, అది నీ మెలకువకి ఉపయోగపడింది. పులి కనిపించగానే నీకు తెలివి వచ్చేస్తుంది. ఈ బోధ అలాంటిది, అందుకు బోధ. అందుకని వినమన్నారు. వింటున్నప్పుడు కూడా అబ్బా, ఈశ్వరుడికి ఎంత దయ నా మీద, నాకు ఈ మాటలన్నీ వినిపిస్తున్నాడు, నేను బాగుపడడానికి కదా అని మళ్ళీ సత్యాన్ని వైపే చూస్తూ శ్రవణం చేయాలి. సత్యాన్ని వైపు చూస్తూ మననం చేసుకోవాలి. అంటే జరుగుతాయి. సత్యాన్ని చూస్తూ ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండా జరుగుతాయి. మనం చేసినట్టు కూడా మనకి అనిపించదు. ఆ ద్వారా మనకి అనిపించకపోయేసరికి ఆతృత పెరుగుతుంది. ఏంటి, మనకి భక్తే లేదే, మనం ఏమీ చేయటం లేదే. సత్యాన్ని చూస్తూ జీవించటం కన్నా పెద్ద పూజ జపాలు ఉంటాయా? అది మనకి తెలియదు దాని వైభవం. అది కూడా ఎవరు చెప్పారు? సత్పురుషుడు వచ్చే చెప్పాడు. ఇంక ఒకటి కాదు, రెండు కాదు, జీవుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు సత్పురుషుడు దొరకకపోతే ఆ జీవితం వేస్ట్. నిజంగా చెప్తాను, బ్రహ్మ పదార్థం ఒకటి ఉందని, దాన్ని పొందడమే జీవిత గమ్యం అని తెలియకుండా చచ్చిపోయే వాళ్ళే ఉంటారు. ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎవరికీ తెలియదు. ఒక్క సత్పురుషుడు గురువైన వాళ్ళు మాత్రమే. అది కూడా మన నాన్నగారు భక్తులకి, భగవాన్ భక్తులకు ఉన్నంత క్లారిటీ ఉండదు. ఎందుకంటే అనుభవించి చెప్పిన వాళ్ళే కరెక్ట్గా ఉంటుంది, అది పడుతుంది మనకి. వాళ్ళు ఆ వస్తువు అయ్యి ఉండి చెప్పారు కాబట్టి మనకి ఇంతలా పట్టుతుంది. పట్టడం ఏదోలా కాదు, మనం ఇదే, ఏ దేవుడు నాకు అక్కర్లేదు, నాకు నేనే కావాలి అని నీ నామరూపాల్లోంచి నేనుతో విడావంటే నీకు వద్దనుకున్న నేను అనుభవంలోకి వస్తుంది. కనీసం నీ అనుభవంలో ఉంది ఆ నేను అన్న విషయం ఏమన్నా మనకు అవగాహనకు వస్తుంది. అవగాహనకు వస్తేనే భయం పోద్దండి. ముందు సృష్టి పట్ల భయం పోద్ది. ఏదో మనకు అయిపోద్దేమో అని భయం పోద్ది. ఏదో ఒకటి అవుతుంది. అందరూ ఏం ఉండిపోం కదా.
అన్నీ ఏం జరిగిపోవు కదా మనం అనుకున్నట్టు. కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొందరికి అన్నీ పాజిటివ్ ఉంటాయి, కొందరికి అన్నీ నెగిటివ్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ బోధ వలన మాత్రమే ఈ కష్ట సుఖాల్లోంచి పెయిన్ ఎంతో కొంత తగ్గుతుంది, లేకుండా తగ్గదు. ఎందుకంటే కష్ట సుఖాల్లోంచి ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండమని చెప్పిన బోధ ఎవరు చెప్పట్లేదు. అందరూ మంచి మాటలు చెప్తున్నారు, అన్ని చెప్తున్నారు, కరెక్టే. కానీ మన తాదాప్యం నుంచి ఎవరు బయటికి లాగే బోధ లేదు. అది నాన్నగారి దయ వల్ల మనకు వచ్చింది. అందరూ 100% కాదు, ఎంతో కొంత పెయిన్లెస్ గా ఉండబట్టే మన కళ్ళల్లో కాంతి వస్తుంది, లేకపోతే రాదు. ఏమీ పెద్ద గొప్పగా కనిపించట్లేదు, అలాగని ఏమీ తక్కువగా కనిపించట్లేదు. అన్ని సమానంగా ఎంతో కొంత ఉండగలుగుతున్నామంటే బోధే కారణం. అందుకోసం ఈ మాటల్ని రిపీటెడ్ గా చెప్పుకోవడం కోసం సత్సంగం చేయడం. హలో 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 మోహన, వినిపిస్తుందా? వినిపించడం ఏంటి? అందరం అలాగే సైలెంట్ అయిపోయి అలా వింటున్నాం. ఓకే ఓకే, మరి అంత సైలెంట్ అయిపోకండి. మనకి విచారణ గురించి వస్తే చెప్పు. అంత సహజంగా సైలెన్స్ లోకి వెళ్తే వద్దనడానికి కుదరదు. మరి నిజం అదే కదా సుషా. నిజము. వన్ మోర్ థింగ్ అంటే వాయిస్ క్లారిటీ, స్వచ్ఛత, అంటే కంప్లీట్ అండర్స్టాండింగ్ అయ్యేలాగా చక్కగా చెప్తున్నారు కదా. సో అలా వింటున్నాం అందరం. అదే, అందుకే పాటలు రావు ఇప్పుడు. కథలు చెప్తే పాటలు వస్తాయి కానీ నిజం చెప్తే పాటలు రావు. అవును అవును. కానీ ముగింపులో పాట పాడితే మాత్రం అందరూ ఇంకా అలాగే ముగింపులో పాడతాను డెఫినెట్ గా. ఎందుకంటే ఉషా చాలా వింటాను నేను, నాన్నగారు మీటింగ్స్ వింటాను. నాన్నగారు బోల్డ్ కథలు చెప్పేవారు. అవును. ఆ కథల్లో ఈ మధ్య ఒకటి విన్నాను, అద్భుతమైంది. ఒకటి ఏంటంటే ఈగో ఎలా ఉంటుందో చెప్పారు. ఒక అత్తగారు కోడలు ఉంటారు. అత్తగారు రోజు బిచ్చగాడు రోజు వచ్చేవాడంటే ఆయన్ని వెళ్ళిపోమని చెప్పేవారు. ఆడు రోజు వస్తాడు, వెళ్ళిపోమని చెప్పినా రోజు వస్తాడు. వస్తే కోడలు ఒక రోజు అందంట, నువ్వు ఎందుకు ఏం పెట్టరు, నువ్వు ఆ రోజు ఎందుకు రావడం, వెళ్ళిపో అని చెప్తే వెళ్ళిపోతాడు. ఆడికి వెళ్ళిపోవడం వీళ్ళు చెప్పడం అలవాటు అయిపోయింది. అప్పుడు అత్తగారు అడిగిందంటే కోడల్ని, ఎవరే అది అడిగితే ఇలాగా ఆ పిచ్చగాడే వచ్చాడు వెళ్ళిపోమన్నానంటే, అయ్యో వెళ్ళిపోమన్నావా, రమ్మని ఇలాగ అన్నట్టు. అంటే కోడలు సంతోషపడిపోయింది, అత్తగారు ఏదో ఇస్తుందని. వచ్చి ఆడిని రమ్మని వెనక్కి ఆడు వస్తే అందంట, అది చెప్తే వెళ్ళడం ఏంటి, ఇప్పుడు నేను చెప్తున్నాను వెళ్ళందట. మళ్ళీ చెప్పండి. అది ఇప్పుడు వెనక్కి వచ్చాడు వాడు, బాబు ఇలా రా అని పిలవమంది, పిలిచింది కోడలు, వాడు వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తే అత్తగారు అందంట, నా కోడలు చెప్తే ఎలా వెళ్తావు నువ్వు, నేను చెప్పాలి వెళ్ళని, ఇప్పుడు చెప్తున్నాను వెళ్ళొద్దట. మన ఈగో అలా ఉంటుందని చెప్పారు నాన్నగారు. అర్థమైందా ఉషా? అర్థమైంది. టూ మచ్ ఇది. మన ఈగో అలా ఉంటుందట, అన్ని మనమే చెయ్యాలనుకోవడం, అన్ని మనమే అనుకోవడం, అన్ని ఇలాగే ఉంటాయి అన్నారు. నేనే చేశాను. అది మొన్న చెప్తే ఎంత నవ్వొచ్చింది. నిజమే కదా అని. ఇంకా కానీ అప్లై చేసుకుంటే నిజమే, అన్ని నేనే చెయ్యాలనుకోవడం ఇలాంటిదే. అవును అవును. అన్ని నేనే చెప్పాలనుకోవడం ఇలాంటిదే కదా. ఎంత న్యాచురల్ గా చెప్పారు. అవును అవును. అలాగా సత్యం గురించి మాట్లాడుకుంటే మాటలే ఉంటాయి ఉషా. అవును మోహన. అవును. మనం చెయ్యవలసిన పని సత్స్వరూప అనుసంధానమే. రోజు ఇంతకు మించిన సత్సంగం ఏం ఉండదు. అవును కరెక్ట్. అవును. స్వస్వరూపాన్ని ఎలా అనుసంధానం చేయడం అంటే ఏం లేదు, నీ ప్రారంభంతో ముడిపెట్టు, దాన్ని చూస్తూ ప్రారంభాన్ని యాక్సెప్ట్ చేస్తే స్వస్వరూప అనుసంధానం. అంతే.
అయితే దీన్ని ఇంత ఈజీగా భగవానే చెప్పారు ఉషా. అవును అవును మోహన. ఇప్పుడు నువ్వు అనుకున్నది నువ్వు స్మరించింది నువ్వు అయిపోతావు అన్నారు. అవునండి అవును. మరి మోహన అమ్మగా లేనిది అయిన సత్యం ఎందుకు అవ్వదు? అవును కరెక్ట్. అవునండి. దాన్ని స్మరిస్తే కదా స్మరించగా అది మనం అవుతాం. అందుకే అది అయిపోతా, ఆల్రెడీ అయి ఉన్నాం, ఎరుకలోకి వచ్చేస్తుంది. అవును అవును. ఇది ఎప్పుడైతే మోహన్తో ఐడెంటిఫై అయిపోతామో అది ఎరుకలోకి రాదు. ఎందుకంటే జ్ఞాపకమే ఉండదు. అది జ్ఞాపకమే ఉండని వస్తువు అనుభవంలో ఉన్నా నీకు తెలీదు. అవును. ఇది ఈ దేహాత్మ బుద్ధి మహాప్రమాదం. దేహం నేను అనుకునే తలంపు ఉందే, ఇది చాలా ప్రమాదం. కానీ ఇప్పుడు ఈ బాల్ ఏం చేసిందంటే దాన్నే చూస్తూ ప్రతిదీ చెప్పుకోవడం వల్ల ఈ నేనని తలంపు కూడా చైతన్యమే కదా అన్న దగ్గరికి తీసుకొచ్చేసింది. అవును అవును మోహన. అవును అంతే కదా ఉషా. ఇప్పుడు దాన్ని వేరుగా చెప్పలేకపోతున్నాం. ప్రతిదీ ఈశ్వరుడే, ప్రతి క్షణం ఈశ్వరుడే, సర్వకాల సర్వ అవస్థల్లో అంతా ఈశ్వరుడే అని ఆ చైతన్యాన్ని చూస్తూ యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టేసరికి అంతా చైతన్యమే అయిపోతుంది. ఇంక పెయిన్ ఎందుకు వస్తుంది? అవును అవును. కానీ ఎంతో కొంత వ్యక్తి భావన ఉంటది కాబట్టి కొంత పెయిన్ ఉంటది. బాడీ రియాక్ట్ అవుతుంది, మనసు రియాక్ట్ అవుతుంది, కానీ చాలా తక్కువ ఉంటది ఉషా. అవును అవును. ఇతరులతో పోల్చుకుంటూ మీరన్నట్టు ట్రూత్తో మనం గనక అనుసంధానం అవుతూ జీవిస్తూ ఉంటే డెఫినెట్ గా బయట ప్రభావాలు కానీ ప్రారంభం రీత్యా వచ్చే ప్రభావాలు కానీ మనసు మీద పడడం చాలా ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతుంది మోహన. అవును అవును ఉష. అది అనుభవంలోని ఈశ్వరుడు ఇవ్వబట్టే ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏదో ఒక వ్యక్తిని అట్టు పెట్టుకొని చెప్తున్నాడు ఇదే నిజమని. అవును. ఇప్పుడు ఏది సొంతగా ఎవరు ఏమీ చేయలేం కదా ఉష, అంత ఈశ్వరుడే కదా. అవును. నీ ద్వారా పనిచేసిన నేను వ్యక్తి భావన అనుకోవడం కూడా ఈశ్వరుడే. అంతా ఈశ్వరుడే అయితే మీరు చెప్తున్నారు కదా, మరి ఈశ్వరుడు గురించి వేరుగా అంటున్నారు, అది కూడా ఈశ్వరుడే. అది నా ప్రాబ్లము. ఇలాంటి శారదామాత అన్నట్టు తర్కాలకు వెళ్ళకూడదు. అసలు తర్కానికి వెళ్తే మనము ట్రూత్ దూరం అవుతాము. ఇప్పుడు భగవంతుడు ఇది ట్రూత్ అని చెప్పాడు, అది నాన్నగారు అన్నట్టు ఒక మంచి ఫ్రెండే మనకి అబద్ధం చెప్పడు, సాక్షాత్తు ఈశ్వరుడు అబద్ధం ఎందుకు ఆడతాడు. సో ఈశ్వరుడు నిజం చెప్పాడు కాబట్టి ఇది నిజమని మనం నమ్మడం, అక్కడ ఫెయిత్ పెడితే ఇలాగే ఉండాలి. తర్కం ఉంచేవాడికి అసలు ట్రూత్ సీకర్ కాదాడు, ఆడే తర్కిస్తాడు. అవును. ట్రూత్ గురించిన అవగాహన ఉన్నవాడు తర్కించడు, విశ్వసిస్తాడు. ఓహో ఈ మార్గంలో వెళ్తే ఈజీ అవుతుందని ఈశ్వరుడిచ్చే గైడెన్సే అది ఎవరికైనా సరే. ఎవరు ఎక్కడ ఉన్నారో మీరన్నట్టు ఫెయిత్ ఉంటే నమ్మకం కుదిరితే ఈజీ అయిపోతుంది. ఫెయిత్ మళ్ళీ ఈశ్వరుడే. అందుకే భక్తి పాహిమాం రక్షమాం, ఈశ్వర ఏదైనా నువ్వే అని. అక్కడ ఉండగా అంతా ఈశ్వరుడని అర్థమైపోతుంది. అవును. ఏది పట్టుకుంటే అదే అయిపోతుంది అన్నట్టు, అది పట్టుకుంటే కూడా అదే అయిపోతుంది, తర్వాత నేను తీసుకొస్తుంది. అవును. ప్రహ్లాదుడి దగ్గర మహావిష్ణువు చెప్పాడంట, అప్పుడు ఎవరిని చూసుకుండ్రా నీకు ఇంత పొగరు, ఎవడి బలం చూసి అడుగుతాడు హిరణ్యకశిపుడు. అప్పుడు భాగవతంలో పద్యాలు పాడతాడులే. అది పడినప్పుడు అప్పుడు మహావిష్ణువు వస్తాడు కదా, వచ్చి అడుగుతాడు, ప్రహ్లాద నీ తండ్రిని చంపేశాను, నీకేం అనిపించట్లేదా అంటాడు. నీకు భయం వేయలేదా నా రూపం చూసి? అందరూ భయపడుతున్నారు దేవతలంతా అంటే. ఇప్పుడు ఆడు అంటాడు, దుర్గంధ భూయిష్టమైన సంసారాన్ని చూసి భయపడాలి కానీ నిన్ను చూసి భయం ఏంటయ్యా అంటాడు. సూపర్ కదా అసలు ఆ మాట ఏంటి? అప్పుడు మోక్షం అప్పుడే వచ్చిందంట, అప్పుడు సుఖస్థితి అప్పుడే తెలిసిందంట ప్రహ్లాదుడికి. మహావిష్ణువు చెప్పాడంట, ఇది నాన్నగారు చెప్పారు. ఎలా చెప్పారంటే, అంతవరకు జగత్తంతా నారాయణమయమనే ఉన్నాడు. అవును. నారాయణ నారాయణ అని ఏ పని జరిగినా నారాయణతో ఐడెంటిఫై అయి ఉన్నాడు.
నారాయణ వేరుగానే ఉన్నాడు, కానీ నారాయణతో ఐడెంటిఫై అయ్యి ఉన్నాడు, ప్రహ్లాదుడిగా లేడు. ఇప్పుడు మహావిష్ణువు అన్నట, ఇంతవరకు నువ్వు నన్ను భయానికి అభయానికి అబౌవ్గా నన్ను నువ్వు ఆరాధించావు అంతే. ఇప్పుడు నువ్వు ఏమీ లేకుండా సుఖంగా ఉండాలంటే, ఈ నారాయణుడు కూడా నీకు కనిపించకుండా ఉండాలంటే నువ్వు నీ అంతర్ముఖం చేయి, వెనక్కి తిరిగి చూసుకో, అప్పుడు నీకు ఈ నారాయణుడు కూడా అక్కర్లేదని చెప్తాడట. నాన్నగారు చెప్పారు, అప్పుడు అంతర్ముఖం అయ్యాడట. అద్వైతానుభవం అప్పుడు వచ్చిందంట ప్రహ్లాదుడికి. తండ్రిని చంపిస్తున్నప్పుడు ఆ సంఘటనలో వచ్చింది. ప్రహ్లాదుడికి ఆ స్థితి ఇవ్వడం కోసం కొన్ని క్షణాలు వచ్చింది అవతారం. అవును అవును. తర్వాత అందులో చాలా ఇమిడి ఉన్నాయి. ఒక భక్తుడి మాట నెరవేర్చడం కోసం కొన్ని క్షణాల కోసం వచ్చాడు భూమి మీదకి. అది మాట నెరవేర్చడం లోకానికి, కాని వాడికి అద్వైతానుభవం కలుగజేశాడు వచ్చి. అవును. భగవంతుడు చేసే ఒక పని అయినా అందులో చాలా నెట్వర్క్ ఉంటది అన్నారు నాన్నగారు. ఎన్ని హృదయాలు కదిలించాలి అసలు. ఒక జ్ఞాని భూమి మీదకి వచ్చినా, ఒక అవతార పురుషుడు వచ్చినా ఎంత వర్క్ చేసి వెళ్ళిపోతారండి. ఎంత వర్క్ కాదు, అది జరిగిపోతుంది అంతే. వాళ్ళేమి ప్రజెన్స్, ఆ ప్రజెన్స్ ఏంటో మనకు అర్థం అవ్వదు, కానీ అసలు వాళ్ళు ఏమీ అనుకోకుండా ఇంతవరకు ఏంటి, అది మరి లీల బాగుంది కదా. అద్భుతం. వాళ్ళు నిత్యంగా ఉంటారు అంతే, లీల జరిగిపోతూ ఉంటది. లీల జరిగిపోతూ ఉంటుంది. అసలు అద్భుతం ఏంటంటే, మనసు జీవుళ్ళమైన మనల్ని నువ్వు జీవుడు కాదుగా, నువ్వు పరమాత్మని ట్రూత్ చెప్పి పరమాత్మ వైపు ప్రయాణం చేయించి జీవుడు లేడని అనుభవం ఇచ్చి, ఇదంతా లీల కింద ఆయన కాదు మనకి చూపించడం అంటే. కాబట్టి చల్లబడుతున్నాం ఉషా. అవును. లేకపోతే కాలిపోతూనే ఉంటాం ఎప్పుడు. అవును అవును. మనకి చల్లదనం ఎక్కడ తెలుస్తుంది? అహంకారంతో జీవించడం తప్ప రెండు తెలియదు కదండి. లేకపోతే రెండు తెలియదు. అదే అలాగే ఇలా ఒకటి రెండు కాదు ఉషా, ఎన్ని ఎన్ని మంచి మాటలు చెప్పారు. మామూలు వ్యవహార జీవితానికి సంబంధించి వ్యవహారంగా సుఖపడటానికి నాన్నగారు జీవితం అంతా దారపోసి చెప్పారు మనకి. అవును అవును అవును. నాన్నగారు సత్యం గురించి కన్నా ముందు వ్యవహారం నిజం అనుకుంటున్న మనకి వ్యవహార జీవితంలో ఎలా ఉండాలో నేర్పడానికి ఎక్కువ చెప్పారండి. వ్యవహారంలో ఎలా ఉండాలి, వర్క్ ప్లేస్ లో ఎలా ఉండాలి, సంసారంలో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, గురువుతో ఎలా ఉండాలి, నీతో నువ్వు ఎలా ఉండాలి, అది నీతో నువ్వు ఎలా ఉంటే నువ్వు బాగుపడతావు కూడా చెప్పారు. మనల్ని అంతర్ముఖం చేశారు, చేసి నిన్ను నువ్వు చూసుకో అని చెప్పారు. అవును. లేకపోతే అసలు మనతో మీరు అన్నట్టు మనతో మనం కూర్చుని అసలు ఏం జరుగుతోంది, ఎక్కడి నుంచి వస్తోంది, అసలు దాని ప్రస్థానం ఏంటి అని మనతో మనం కూర్చోవడం అనేది అసలు కేవలం ఒక గురువు వల్లే జరిగింది. మిగతా అన్ని పాసిబుల్ ఏమో, భక్తి పాసిబుల్ ఏమో, దండం పెట్టుకోవడం పాసిబుల్ ఏమో, ఎంతో కొంత సత్కర్మ పాసిబుల్ ఏమో, నిష్కామ కర్మ పాసిబుల్ ఏమో, కానీ మనతో మనం కూర్చుని అన్వేషణ ఉంది చూసారా, అది మాత్రం ఓన్లీ గురువు దయ. గురువు దయ మాత్రమే. అది గురువు దయ అనేసరికి ఇంకేంటంటే కూర్చోవడం నించోవడం కూడా గురువు దయ అని వచ్చేసింది. 100%. ఎప్పుడైతే మన దగ్గర మనం ఉండడం అన్న కాన్సెప్ట్ కి తీసుకొచ్చారో, నా జీవితంలో ప్రతి క్షణం గురువు దయే. అవును. నా శక్తి ఏమీ లేదు ఇందులో. ఎందుకంటే ఎన్నో వాసనలతో వచ్చాం, వాసనలన్నీ మనకి తెలియకుండా ఎంతో వర్క్ చేసి అవన్నీ బయటికి లాగి ఇంక చెప్పలేము ఉషా. వాళ్ళు ఈ పని చేశారు, ఇది చెయ్యలేదని, అంతా వాళ్ళే చేశారు. మనం ఏం చేసాం చెప్పు? సర్వరోగ నివారణ అయ్యింది. సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తి ఆడు. అన్ని మందులు ఆడే. మలమందు నీవియ్య, ఈ ద్విపది చాలా ఇష్టం నాకు. మలమందు నీవియ్య మలగుటయో కృపా మలమందు అయి వెలుగు అరుణాచల అని. జబ్బు కూడా నువ్వే, మందు నువ్వే, డాక్టర్ నువ్వే, ఇంకా ఆ కృప అనే మందు కూడా నువ్వే.
ఎంత బాగుంటది ఆ అక్షరమాలలో. అలాగే తానేను తానను తత్వనిద్దానిని తానుగా చూపింతు అరుణాచల అని, అది అద్భుతం. ఇంత అందమైన కవిత్వం ఎవరైనా చెప్పగలరా అద్వైతంతో? అసలు ఈ అక్షరమాల ఏంటి మన కోసం రాసింది కాకపోతే. అసలు నిజంగా అక్షరమాల అసలు ఇంకా చెప్పొద్దు మోహన. అంటే ట్రూత్ డ్యువాలిటీ రెండు కూడా వైభవంగా తీసుకొచ్చారంటే ఒక భక్తుడు పరమాత్మ, డ్యువాలిటీ వన్నెస్, వన్నెస్ డ్యువాలిటీ వస్తే ఎలా ప్రాధాయపడాలి, అది అన్ని అన్ని అసలు ఇంకా నవరస భరితం. ఇంకా అది నవరస భరితమే. అక్షరమాల చదివిన తర్వాత ఇంకే శ్లోకం చదవాలి అనిపించదు సార్. ఎందుకంటే ప్రతి శ్లోకం అద్భుతం. అద్భుతం. ఒక శ్లోకం అయిపోయి దాని అర్థం అలా ఊహించుకుంటూ ఉంటే రెండో శ్లోకంకి వెళ్ళాలనిపించదు సార్. ఇక్కడే తెల్లారిపోద్ది. ఎంత అద్భుతంగా ఉందని. అంటే ప్రతి శ్లోకంలోనే ట్రూతే. అది డ్యుయాలిటీతో ఉన్నా సరే ప్రార్థనతో ట్రూత్ చేసేస్తారు. అసలు అది ఆయనకి చెల్లింది, భగవాన్కి చెల్లింది, అది ఆయనకే చెల్లింది. ఇప్పుడు ఈ మధ్య ఒకటి చదివాను, అరవాళ్ళు అందరూ చాలా అదృష్టవంతులు, భగవాన్ స్వయంగా రాసిన అక్షరమాల తమిళ్లో రాశారు వాళ్ళకి, మిగిలినవన్నీ ట్రాన్స్లేట్ చేసి అరవాళ్ళు చాలా అదృష్టవంతులని. మనం ఇంకా అంటే నేనన్నాను, ఏం అరవాళ్ళందరూ జ్ఞానం పొందేశారా అక్షరమాల చదివి? ట్రాన్స్లేషన్ చేసిన తెలుగు మాకు అర్థమైనంత అద్భుతంగా అరవాళ్ళకి ఏం అర్థం అవ్వదు అక్షరమాల చేశారు. అదొకటి నాన్నగారు వచ్చి మనకి దాన్ని మామూలుగా అసలు భగవాన్ని నిజంగా ప్రెజెంట్ చేశారండే నాన్నగారిని చాలా మంది చేస్తున్నారు అన్డౌటెడ్లీ. అంటే అందరూ మహానుభావులు, అందరికి వందనం అనే పాట రాగా చాలా మంది మహాత్ములు ఉన్నారు, అద్భుతంగా చెప్తున్నారు భగవాన్ గురించి, అరుణాచలం గురించి చెప్తారు. కానీ అసలు నాన్నగారు భగవాన్ని జీవించారండి. అంటే ఉషా నాకు ఎలా ఉంటదంటే ఒక్క మాట చెప్తాను, భగవాన్ కథలుగా విండో ఎవరు చెప్పినా నాకు నచ్చదు. వచ్చిన ఏమి ఎందుకంటే ఉషా భగవాన్ మనవాడు, హీఈస్ అవర్ ఫాదర్. మన కుటుంబ సభ్యుడి కన్నా ఎక్కువ చేశారు నాన్నగారు. ఆయన్ని మనలో తీసుకొచ్చి కలిపారు. అవును. ఆ కలపడం ఏంటంటే భగవాన్ మన సొంతం, ఇంకా గురించి గొప్పలు చెప్తే నచ్చదు. కుటుంబం కూడా కొంచెం ఆయనకి దూరం ఏమో, కానీ మనకి చాలా సన్నిహితం. భగవాన్ సన్నిహితం అయిపోయారు కదా. భగవాన్ మనవాడు, మన భగవానికి గొప్పలేంటి? అందువలన అంతేగాని ఎవరు చెప్తే నచ్చకపోవడానికి కారణం, ఒకసారి అంటారు, ఒకసారి నాన్నగారు చెప్పారు, పిఎస్ఎన్ రాజు గారు ఎంత గొప్పవాళ్ళైనా సుజాతికి మామగారే అన్నారు ఒకసారి. అవును, కరెక్టే. అప్పుడు నాకు అది అర్థం అవ్వలేదు ఉషా. అప్పుడు చాలా ఏళ్ల క్రితం అన్నారు ఈ మాట, నాకు అది అర్థం అవ్వలేదు ఉషా. కానీ ఇప్పుడు భగవాన్ గురించి ఎవరైనా చెప్తుంటే ఎంత చెప్పినా మా భగవానే కదా అనిపిస్తుంది. అవును అవును. అంటే మనోడే కదా అయిపోయారు ఆయన, మన భగవాన్ అయిపోయారు. అంటే ఆ మన అనే చనువు తీసుకురావడం ఓన్లీ నాన్నగారు కుడ్ డూ ఇట్ అండి. అది ఆయనకి చెల్లింది ఉషా, చెల్లింది. అంటే ఆ ప్రేమ ఎంత గొప్పది చూడు. అంటే మనకి అంటే ఆయనతో అనుసంధానం ఎలా చేసేసారంటే ఇంకా విడదీద్దామంటే విడదీయకుండా. ఇప్పుడు అంటే ఒక ఐరన్ వెళ్ళి మ్యాగ్నెట్ అంటుకుంటే ఇంకా గట్టిగా లాగినా విడగొట్టలేరు. అవును అవును ఉషా, నిజం. మ్యాగ్నెట్ కి ఒక చిన్న ఐరన్ అది కూడా భగవాన్ చెప్పారు, ఇనుము అయస్కాంతము వల్లే కలిసి నన్ను విడువక కలిసి నాతో బ్రో అరుణాచలాది. అసలు ఏది ఆయన వదలలేదు. ఆయనే వచ్చి ఆయనే మనల్ని అట్రాక్ట్ చేసేసుకుని ఆయనే మనల్ని అతికించింది విడవకుండా. ఆయన ప్రాపర్టీస్ ని కూడా మనకి ఇచ్చేసింది ఆయనే అన్ని ఆయనే. అసలు అద్భుతం మోహన, అసలు మన జన్మ ధన్యమండి. అంటే ఏం డ్యువాలిటీయో గాని ఈ డ్యువాలిటీలో ఆయన అందాన్ని ఆనందాన్ని చూపించి అటు మొత్తం అందరినీ అటు తిప్పి
అక్కడే Correct. అక్కడే ఊగిసలాడేలా ఎప్పుడు ఒకప్పుడు ఊరుకుంటాడు జీవుడు, ఆయన ముహూర్తం పెట్టుకుని తీసేస్తాడు. ఈవెన్ నౌ ఇట్ ఈస్ నౌ అండ్ హియర్ జరుగుతుంది. మనం తీసేయడం మోహన మనకి చేసిన అద్భుతం ఏంటంటే కాదు అనే అనే ఎక్స్పీరియన్స్ అందరికి కలెక్ట్ చేశారు. కరెక్ట్. మనం ఏమీ చేయట్లేదు, ఇదంతా జరుగుతోంది అనేది అందరికీ స్ఫురణకు వస్తుంది. అవును. ఇంకా కర్తృత్వం లేకపోతే మనం ఎంతకాలం ఉంటే ఏంటి, ప్రారంభం ఎలా ఉంటే ఏంటి, ఆ ముగింపు ఆయన పెడతాడు, అయిపోయింది అంతే. కానీ ఈ షేరింగ్ కూడా సో బ్యూటిఫుల్ అండి. ఈ షేరింగ్ అదే చెప్తున్నాం కదా, చెప్పిస్తాడు, ఆయనే చూసుకుంటాడు, అవన్నీ ఆయనే చేస్తాడు. మనం ఎక్కడ ఆయన గురించి చెప్పగలం ఉషా? అవును అవును మోహన, ఈ శక్తి ఆయన ఇస్తే వస్తున్నదే కదా. అంతే అంతే అంతే. అంత దూరం వెళ్ళక్కర్లేదు, ఏ మాట మాట్లాడతాం కూడా తెలియదు. కరెక్ట్, మీరన్నట్టు ఒక ప్రిపరేషన్ ఉండదు, ఒక ఆలోచన ఉండదు, మొదలు పెడతాం, అంత అనుభవమే ప్రవాహం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అదేదో సబ్జెక్ట్ కూడా కాదు మళ్ళీ. అవును, ఇది ఒక సబ్జెక్ట్ కూడా కాదు నిజానికి. కాదు జీవిత విధానం. మనం ఏదైతే మనం డైలీ గోత్రూ అవుతున్నామో, ఏదైతే మనం అనుభవిస్తున్నామో, ఏదైతే ఆనందపడుతున్నామో అది షేరింగ్ అంతే. అది షేరింగ్ అంతే. ఇది కూడా తెలియకుండా ఎన్ని జన్మలు రాలిపోతున్నాయి కదా. అవును అవును మోహన. పారమార్థిక సత్యం ఒకటి ఉంది, దాన్నే మనం పొందాలి, బ్రహ్మ పదార్థం. దాన్ని పొందడం దుర్లభం అంటారు అందరూ. కానీ శృంగేరి పీఠాధిపతి దగ్గరికి ఒక భక్తుడు వస్తాడు. వచ్చి అందరూ ఇక్కడ ధ్యానాలు చేస్తుంటారు ఉషా, కష్టపడుతుంటారు కదా ధ్యానం. ఇంక ఊపిరి తీసుకోవడం అదల్ట్ బోల్డ్ ఉంటాయి కదా ప్రక్రియ చేస్తుంటే, ఈ అబ్బాయి వచ్చి అన్నాడంట, ఇంత కష్టపడుతున్నారా మీరు, తిరువണ്ണామల వెళ్ళండి, 22 ఏళ్ల బాలుడు ఉన్నాడు, ఆధ్యాత్మిక పరిమళం వెదజల్లుతున్నాడు అక్కడ, మీరు ఇది కష్టపడక్కర్లేదు అన్నట్టు వచ్చి. బ్యూటిఫుల్ అని ఇవన్నీ నాన్నగారు చెప్పకుండా మనకి ఎలా తెలుస్తాయి? ఏం తెలుస్తుందండి. మామూలుగా కాదు ఉషా, మామూలుగా కడగలేదు మన అందరినీ. అవును అవును. ఎలా అంటే ఒక మాట చెప్పారు, భగవాన్ కూడా చెప్పారు ఉషా ఈ మాట ఏంటంటే, సత్యం గురించిన నీ ఆలోచన, నిజమైన సత్యం గురించిన నీ ఆలోచన కొన్ని జన్మలు నీకు జన్మరాహిత్యం తీసుకొస్తుందని చెప్పారు. ఒక ఆలోచన అంటే దాని శక్తి ఏంటి చూడు. అదే అంటే సత్యాన్ని పొందాలనే నీ తలంపుకే అంత శక్తి ఉంటే సత్యం గురించే జీవిస్తున్న నీకు భయం ఎందుకుంటుంది? అవును అవును. శక్తి లేకపోతే కదా భయం వస్తుంది. అవును అవును. సత్యం గురించిన ఆలోచనలతో, సత్యం యొక్క శక్తితో మనం జీవిస్తున్నామని అవగాహన ఉన్నప్పుడు భయం ఎక్కడికి వస్తుంది? అవును 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 మోహన. నాకు ఒకటే ఫియర్లెస్, వరీలెస్ చేసేసారు. అసలు భయం లేకుండా చేశారు. ముందు ప్రతిదానికి భయపడిపోవడం. ఈ స్పీచ్ లో చెప్పారు జగ్గయ్యపేటలో, పిల్లిని చూస్తే భయం నీకు, ఎలక చూస్తే భయం. అది ఎలక కన్నంలోకి వెళ్తావు, నువ్వు కన్నంలోకి వెళ్ళిపోవడానికి చూస్తావు. అలాంటి నీకు పులితో పోరాడే శక్తిని గురువిస్తాడు. అంటే అంత శక్తి ఉంది మనలో. శక్తి మనలో ఉండడం కాదు, మనం అదే. మరి ఈ భయం ఏమవుతుంది? భయం వచ్చిపోతుంది, ఉండట్లేదు ఎప్పుడు. అవును. కాసేపు ఉంటుంది, ఓ రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, పోద్ది. ఇంకో తలంపుతో భయం వస్తుంది. కానీ భయం కూడా నీకు ఇంచుమించుగా పర్మనెంట్ గా ఉండిపోతుంది, తలంపులు నువ్వు అనుకోవడం వల్ల. అవును. ఆ తలంపుల నుంచి బయటికి లాగి, ఇవన్నీ తలంపులు, ఇది సత్యము, ఇదే నిత్యము, ఇవన్నీ లీలా అని చెప్పి అందంగా చెప్పి మనం భయపడకుండా ముందు వ్యవహార విషయాల్లోనే భయం లేకుండా చేశారు నాన్నగారు. అవును అవును. ముందు వ్యవహారంలో భయం పోని, తర్వాత నీకు అభయస్థితి తర్వాత చూద్దాం
అంతే కదా ఉషా. అంతే కదా మోహన. అసలు అంటే ఒక జ్ఞానికి తప్ప అభయస్థితి రాదు అని చెప్పి రాదు. సబ్జెక్ట్ అవగాహన అయితే నీకు మేము చెప్పేది మీరు జస్ట్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడంలో ఎన్ని ముళ్ళో విప్పబడతాయి. అండ్ అవగాహనకు వచ్చేస్తే ఫియర్ అవ్వడానికి ఏమీ లేదు, వది అవ్వడానికి ఏమీ లేదు అనేది మనకి దృఢంగా అంటే అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అవును. అంటే ఫైనల్ గా టోటల్ ఫియర్లెస్నెస్ చైతన్యంలోనే అనుకోండి. బట్ సిగ్నిఫికెంట్ గా మనలో నుంచి నెగిటివిటీ కానివ్వండి, వరి కానివ్వండి, బలహీనతలు కానివ్వండి, కోరికలు కానివ్వండి, అన్ని పీక్ అవతల పడేశారు. ఎందుకంటే కోరికతో నీకు పని ఏంటి, నీకు జరగాల్సింది ఎలాగూ జరుగుతుంది, నీకేది మంచిదో అది జరుగుతుంది, సో కోరికతో నీకు సంబంధం లేదు. బలహీనతలు దేనికి, బలహీనతలు నిన్ను బయటికి తీసుకెళ్తున్నాయి తప్ప నేను లోపలికి తీసుకెళ్ళవు. బయట ఏమీ లేదు, బయట ఆకర్షణ, నువ్వు ఏదైతే ఆనందం పొందుతున్నావో అది బయట లేదు, నువ్వు ఆనందాన్ని లోపలే పొందుతున్నావు. బయట చూస్తూ ఉన్నా కూడా ఎందుకు, మనసు వెళ్ళి హృదయంలో మునిగితేనే ఆనందం వస్తుంది కానీ ఆనందం బయట లేదు. అవును. సో ఎటు తిప్పి చూసి అసలు బయట ఏం లేదు, కోపడానికి ఏం లేదు. బలహీనత నిన్ను వెనక్కి తీసుకొస్తుంది, నువ్వు చైతన్యవంతురాలు అవ్వాలి. ఎటు తిప్పి చూసినా, ఏ కోణంలో చూసినా నాన్నగారు మాట తప్ప మనకి జీవించడానికి బయట ఏమీ మిగల్చలేదండి. మిగల్చలేదు. అంటే వ్యవహారం నిజం అనుకున్న వాళ్ళకి వ్యవహారంలో సుఖపడటం ఎలాగో అనుగ్రహించారు. వ్యవహారం గురించి డౌట్ వచ్చిన వాళ్ళకి జ్ఞానం ఎలాగో అక్కడికి కూడా గైడ్ చేశారు. ఎవరికి ఏ స్థితిలో ఎలాగ అనుగ్రహించాలో అలాగ తీసుకొచ్చారు ఉషా. అందరికీ ఒక్కలాగా ఉండదు కదా. ఉండదు. ఎందుకంటే ఎవరి తలకాయ వాళ్ళది, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది, ఎవరి సిస్టమ్ వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి అపనమ్మకం వాళ్ళది. అంతే. సో ఎవరికి ఎలా సూటబుల్లో అలా చెప్పుకొచ్చారండి, అలా తీసుకొచ్చారు, అలాగే అనుగ్రహించారు ఆయన. ఎవరికి ఏ మాట ఇష్టమైతే ఏదో ఒకటి పట్టుకుని ముందు పాకడమో డేకడమో ఏదో ఒకటి చేయించారు అందరి చేత. అవును అవును అవును. అంతే కదా. అసలు ఏమీ తెలియని వాళ్ళని పాకడం నేర్పేశారంటే ఇంకే అసలు ఏమేమి చెప్పలేము వాళ్ళ గురించి. చెప్పడానికి చెప్తామా? ఏమీ లేదు. ఆ దర్శన మాత్రం చేత అన్ని జరిగిపోతున్నాయి. అవును అవును. ఆ దర్శన మాత్రం చేత మెంటల్ కాంటాక్ట్ చిన్న విషయం ఏంటి? అవును అవును. ఆయనతో మెంటల్ కాంటాక్ట్ రావడం, ఆయన ఇవ్వకుండా ఎలా వస్తుంది మెంటల్ కాంటాక్ట్? అవును అవును అవును. ఇదే ఆయనే ఇచ్చినప్పుడు ఇంక జరిగేవన్నీ ఆయన చెయ్యాలి కానీ మనం ఏం చెయ్యగలం? అసలు మనం లేవన్న మాట మీద మనకి డౌటే రావట్లేదు. ఎందుకు? ఎందుకంటే ఆయన వైభవాన్ని గుర్తిస్తూ ఉంటే డౌట్ వచ్చేస్తుంది. మనం ఎందుకు ఉన్నట్టు అన్ని ఆయన వైపే అయితే. అలాగే రకరకాలుగా మనస్తత్వాలకి రకరకాలుగా బోధించారు. ఎవరి బట్టి వాళ్ళు కడతీర్తాం. సత్పురుష సహవాసం ఊరికే పోదు. ఏదో రోజు జన్మరాహిత్యాన్ని ఏదో జన్మలో తీసుకొస్తాం, పొంది తీరుతాం. అది ఇప్పుడా రేపా అంటే తెలీదు, ఎవరికి తెలీదు. అండ్ మోహన పర్వాలేదు. ఎందుకు అంటే వి ఆర్ ఆల్రెడీ సేఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్. అంతే. మనం ఆయన నోట్లోకి వెళ్ళిపోయాం. మింగడం కాస్త టైం పట్టచ్చు, అంటే మన పచ్చితనాన్ని బట్టి. సో ఒకసారి మన దీపు ఉంది కదా, మింగడం అంటే గుర్తుకొస్తుంది. సావిత్రి గారి అమ్మాయి దీప. ఒకసారి దీప్ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చాం మేము, నాన్నగారు వచ్చినప్పుడు. అప్పుడు ఎవరో దీప్ని అడిగారు, పులి నోట్లో మాంసం అనే మాట వస్తుంది కదా, ఎంతసేపటికి లోపలికే వెళ్ళాలి అని అంటారు కదా, బయటికి రావడానికి ఉండదని. అంటే దీప్తో ఎవరో అన్నారు, మరి పులి నోట్లో మాంసం అది కరుస్తున్నప్పుడు నొప్పి వస్తుంది కదా అని అన్నారు. అంటే దీపంది మా గురువు గారికి పళ్ళు లేవు, మింగేస్తారు డైరెక్ట్ గా. అంతే. ఇలాంటి మాటలు ఉషా ఈ ఎంజాయ్ చేస్తే చాలు. అవును. నాన్నగారు అంటే చైతన్యమే కదా, చైతన్యమే గుర్తుకొస్తుంది. మన నవ్వులో కూడా చైతన్యం ఉంటది. అవును అవును అవును. నాన్నగారు స్మరణకు వస్తున్నారంటే చైతన్యంతో ఉన్నట్టే. అవును అవును. నాన్నగారు లేకుండా తెల్లారడమే లేదు.
అవును. ఇలా అన్నమాట. ఇలాగ బోల్డ్ మాటలు మనం వింటాం భక్తుల దగ్గర. అసలు అలాంటి మాటలన్నీ గురువే చెప్పిస్తాడు. అవును. ఆధారం గురువై ఉంటే చెప్పిస్తాడు. దాని ద్వారా వాళ్ళలో ఉన్న భక్తి మనకి తెలుస్తుంది. అవును. ఊరికే ఏమి వచ్చేది, ప్రిపేర్ చేస్తాడు. ప్రిపేర్ చేసినప్పుడు పెయిన్ ఉంటది, కష్టం అంతేం కాదు, ఆయనకి తెలుసు. ఏడిపించిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు అంత ఏడిపించాడు కదా అని. కానీ ఇప్పుడు ఆ ఏడుపు ఏం గుర్తులేదు. మేము పట్టుకున్న సుఖమే నాకు ఆనందంగా ఉంది, కానీ ఆ రోజు అంత ఏడిపించాడు అని గుర్తులేదు. ఎందుకు ఏడిపించాడు? ఈ సుఖం కావాలంటే లోపల ఉన్నదంతా పోవాలి. అవును. అంతే కదా ఉషా? అవును. అవును మోహన. ఎటు చూసిన అందాలే, సత్పురుషుడికి అందం. అవును. ఆ జీవుడు దిష్టి బొమ్మే, ఊరికి ముస్తాబ్ అవుతాడు కానీ ఏం అందం ఉండదు. అదే ఇంక తోలు బొమ్మలు ఆడిస్తారు కదా, కోచి కట్టుకున్నా అడిగి అందమే. కరెక్ట్. కాదు, ఈ దారాలతోటి తోలు బొమ్మలాట ఆడిస్తూ ఉంటారు కదా, అవును. స్క్రీన్ మీద నిజం కింద అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎంత అంటే ఎంత ఎఫిషియెంట్ గా ఆడించేస్తారో వాటిని. ఎంత ఎఫిషియెంట్ ఆడు. మామూలు ఏంటి విషయం, ప్రతిదీ అంటే మనకి మనకి వ్యవహారంగా అర్థం అవ్వడం కోసం ఈ కళలన్నీ. అవును. 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 బొమ్మలాట అవన్నీ, ప్రవచనం ఏదైనా సరే, ఏది జరిగినా ఇంట్రిన్సిక్ గా ఆర్ట్ కానివ్వండి, ప్రకృతి కానివ్వండి, క్రియేషన్ కానివ్వండి, మనం ఏది అబ్జర్వ్ చేసినా మనకు అర్థమవుతుంది ఇదంతా నడపబడుతోంది, ఒక శక్తి నడుపుతోంది మనల్ని, ఒక శక్తి నడుపుతోంది. మీరన్నట్టు ఆ శక్తిని ఒక్కటి మనం ఆలింగనం చేసుకుని ఆ శక్తి దగ్గరే మనం ఉంటే మనం లేవన్న సంగతి మనకి అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వచ్చేసి, ఎందుకంటే శక్తిని పట్టుకుని ఉన్నాం కాబట్టి అది అయిపోతాం. అవును. అవును. అది ఆల్రెడీ అయి ఉన్నాము, అవగాహనకు వచ్చేస్తుంది. అనుభవానికి ఎప్పుడో వస్తుందిలే, అనుభవం గొడవ ఇప్పుడు వద్దు మనకి. అవును. ఇప్పుడు చూసిన ఆయన ఇప్పుడు ఆస్తిలో వాటా ఇంతే ఇస్తాను అంటాడు, ఆయన ఆస్తి వాటా మనకే వస్తుంది, ఇంకెవరికి వెళ్తుంది? అందుకని అప్పుడప్పుడు డబ్బులు అంతే. డౌట్ ఫ్రీ. డౌట్ ఫ్రీ. ఆ ఆస్తిలో అప్పుడప్పుడు ఖర్చుకి ఇస్తున్నారు. అవును. చూసుకో జారిపోకుండా అని. అవును. అది మొత్తం మనకే వస్తుంది అన్న నమ్మకం మనకు వచ్చేసింది. ఎవరికి మాకే ఇవ్వాలని. అందుకే ఇంత బిందాస్గా ఉన్నాం అందరం. అందుకే అంత బిందాస్గా ఉన్నాం. అన్ని గురువే చేస్తాడని మనకి అనుభవంలో ఉన్నా లేకపోయినా గురువే చేస్తాడని నమ్మకం అందరికీ వచ్చేసింది. అవును. కారణం ఏంటంటే మన భౌతిక విషయాలన్నీ చక్కబెట్టారు ఆయన. మనం సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ అన్ని నాన్నగారు మనకి చక్కబెట్టారు. అందువల్ల ఇప్పుడు ఇలాంటి ఈ పెంట్ అంతా చేసిన ఆయన జ్ఞానం ఎందుకు ఇవ్వడం అని నమ్మకం వచ్చేస్తుంది. అంటే అది సెడ్ మోహన, వ్యవహారం చక్కబెట్టాలని లేదండి ఆయన పాపం. అసలు నిజంగా మనం అంటే ఎలా ఆలోచించినా మన అంటే ఆలోచన చాలా చిన్నది, ఆలోచనకు అందరు ఆయన ఆలోచనకి ఆయన వర్క్ అందదు. ఇంకా ఆలోచన లేని చోటే ఆయన అర్థం అవుతారండి. కరెక్ట్ ఉషా, అనుభవానికి ఆయన అర్థం అవుతారు. ఆ అనుభవమే మనకి వివేకాన్ని పెంచుతుంది ఉషా. ఎంత అంటే ఏ లెవెల్ ప్రేమ అయితే నీ వ్యక్తిగత జీవితం, నీ వ్యవహారిక జీవితం, నీ ఫ్యామిలీ లైఫ్, నీ ఫైనాన్షియల్ లైఫ్, నీ పర్సనల్ లైఫ్ అన్ని అడ్రస్ చేసి అక్కడ నేను సంతృప్తిపరిచి నీ ప్రారంభంతో సంబంధం లేకుండా ఆయన దూరిపోయి ఆయన నీతో జీవించేసి నిన్ను ఆయనతో ఒకటి చేసుకుందాం అనుకున్నారా? ఏంటి మోహన అసలు ఇది ఏంటి మాట్లాడడానికి, మీరన్నట్టు మాట్లాడడానికి ఏం చెప్పుకోవాలండి. మాట కాదు ఆయన. అందుకే చెప్తున్నా, నాన్నగారు మాట కాదు కానీ మాటగా వచ్చాడు. ఏమన్నా చెయ్యగలడు కాబట్టి మాటగా వచ్చాడు. అవును. చైతన్యమే మాటగా వచ్చింది. అవును. అది ఎందుకంటే అది ఏమన్నా చేయగలదు. అవును. కానీ దేనికి అంటకుండా ఉంటది. అవును. చేసేదంతా అదే. అలాగే నాన్నగారు అంతా చేశారు, ఏమీ తాను చేయనట్టుగా ఉన్నారు. అన్ని ఆయనే చేశారనే తెలివి మనకి ఇచ్చేసారు సైలెంట్ గా. హ్యాపీ.
ఇప్పుడు ఆయన చేయలేదంటే ఒప్పుకోం. నువ్వు వచ్చాక జరిగాయి బాబు ఇవన్నీ అని. ఇలా స్మరించుకుంటూ ఉంటే మనకు కాకుండా మోక్షం ఎవరికి వస్తుంది? అవును. ముందు నవ్వుతూ జీవితం వెళ్ళిపోయి భయం లేకుండా జీవించటం ఉంటే బాడీ వచ్చిన ప్రమాదం ఉండదు. ఇంకా అసలు మనం ఎందుకంటే ఇంకా వెంటాడుతూనే ఉంటాడు. ఇంకా ముగింపే మనకి రెండో ఇంక తిరిగి చూడటం ఉండదు కదా, ఇంకా అయిపోయాం కదా. అంటే ఇప్పుడు ఉషా నాన్నగారు అన్నట్టు, భగవాన్ అన్నట్టు, సత్యం గురించిన ఒక ఆలోచనే నీకు కొన్ని జన్మరాహిత్యాలు తీసుకొస్తుంది, కొన్ని జన్మలు పోయేలా చేస్తుందంట. మరి సత్యంతోనే అనుసంధానమై ఉంటున్నాం మనం. ఎప్పుడు నాన్నగారే, ఏమన్నా నాన్నగారే. అసలు ఆయన మర్చిపోయే క్షణమే లేదు. మనం సత్యం నామరూపాలు లేవు కాబట్టి దాన్ని అనుసంధానం చేయడం కష్టం. అందుకే నాన్నగారి రూపంగా వచ్చింది అది. ఎలాగైనా సత్యంతోనే ఉంటున్నాం. మనకెందుకు జన్మలు వస్తే రాని ఏం పర్వాలేదు, ఈయన కూడా ఉంటారు కదా. అవును, ఈయన కూడా ఉన్నప్పుడు ఇంక భయపడటానికి ఏమీ లేదు. అంటే ఇవన్నీ వింటూ సరదాగా జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడం అంతే తప్ప ఇవేవి మన శక్తి వలన మనం మాట్లాడేము, మన అనుభవం ఏం పెద్ద మాట్లాడించేదు. ఇవన్నీ ఆయన దయ వల్లనే జరుగుతున్నాయి ప్రతి క్షణం. సద్భావన, సమదృష్టి, అవును, ప్రేమ, ఆదరణ ఇవన్నీ వచ్చాయి కదా ఎంతో కొంత మనకి. అవును అవును, ఎంతో కొంత వచ్చాయి కదా ఉషా. అవును, మనం పూర్తిగా సాక్రిఫైస్ చేయలేమేమో గాని ఎవరికి హాని తెలపటం, ఉన్నంతలో కానియో పరకో అందరికీ ఇచ్చుకుంటాం, సహాయాలు చేసుకుంటాం ఒకరికొకరు. ఒకరికి కష్టం వస్తే ముందు వచ్చి నిలబడుతున్నాం. అవును, పూర్తిగా తీసుకుంటామని చెప్పను నేను, కనీసం ఇందులో ఉన్న ఆనందం తెలిసింది కదా. అలాగే షేర్ చేసుకునేలాగా నాన్నగారు ఎప్పుడో చెప్పారు. ఎప్పుడు కూడా భక్తులందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండండి అని చెప్పేవారు. అవును అవును, చెప్పారంటే చేశారు. ఇప్పుడు అందరినీ ఒక ఫ్యామిలీ లాగే కలిస్తే ఎంత ఆప్యాయంగా ఉంటున్నాం కదా ఉషా. అవును అవును మోహన, ఇవన్నీ వ్యవహారమే అనుభవంలోకి వస్తుంది కదా. ఇంకా భయం, ఇంకా చెప్పుకోవడానికి అంటూ ఏం ఉండదు. కానీ నువ్వన్నట్టు షేర్ చేసుకుంటాం, ఆనందం పంచుకుంటాం. షేర్ చేసుకోకపోతే కానీ ఒక ప్రమాదం ఉంది ఉషా, షేర్ చేసుకోలేకపోతే మర్చిపోతాం ఉషా. అవును మోహన, మనకి తెలుసు రమణ భాస్కర ఉంది, చదివేసుకుంటున్నావు, నాన్నగారు గురించి మనకి తెలుసు అని ఉండకూడదు ఉషా, మర్చిపోతాం. ఒంటరిగా ఉంటే మర్చిపోతాం. సత్సంగం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఒక్క ఉదాహరణ నేను చెప్తాను ఉషా. నేను చాలా హై లెవెల్ వరకు మ్యూజిక్ నేర్చుకున్నాను, చాలా స్టాండర్డ్ నేర్చుకున్నాను ఉషా. అది పాడడం మానేశాక నాకు ఒక్క కృతి నాకు బాగా వచ్చు, బాగా నేర్చుకున్నాను. అలా కాదు, అంత నేర్చుకున్నా ఈవేళ అవి నేను అటు ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి మర్చిపోయాను ఉషా. ఒక్క కృతి గుర్తులేదు. 300-400 కృతులు నేర్చుకున్నాను, ఒక్క కృతి ఫుల్ గా గుర్తులేదు, రాగం గుర్తులేదు, వాయిస్తే రాగం ఏంటో కూడా నేను చెప్పలేకపోతున్నాను. నా జీవితంలో నాకు ఉదాహరణ నాకే తెలుస్తుంది. మరి సత్యం గురించి వినకపోతే ఎలా ఉషా? తెలిసింది రోజు షేర్ చేసుకోవాలి ఉషా, ఇదే సాధన. అవును, సాధన అంటూ ఏమైనా ఉంది అంటే ఈ మాటల్ని షేర్ చేసుకోవడం. ఎందుకంటే సంసారం ఈజ్ నథింగ్ బట్ రిపిటేషన్ అన్నారు. సో సంసారాన్ని రిపీట్ చేయకుండా ట్రూత్ స్మరణ రిపీట్ చేస్తూ ఉంటే అది మనం అవుతాం. లేకపోతే మనసు ఎక్కడో ఏదో ఒకటి స్మరించకుండా ఉండదు. ట్రూత్ స్మరణ లేకపోతే అది డెఫినెట్ గా మాయలోనే ఉంటుంది మోహన. అవును ఉషా, అవును. అందుకు ఆల్వేస్ సత్సంగానికి అందుకే నాన్నగారు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఏది చెయ్యకపో సత్సంగం మాత్రం మానొద్దని చెప్పారు. అవును, సబ్జెక్ట్ విడిచిపెట్టకండి అని ఎందుకు చెప్పారు ఉషా? అవును, నిన్ను అన్ని అవస్థల్లోంచి అదే కాపాడుతుంది. వాక్యము దేవుడై ఉన్నాడు. అవును అవును, ఇవన్నీ దేవుడి వాక్యాలు కదా. కింగ్లీ సైన్స్ అని చెప్పారు కదా. అవును. అయితే ఈ చదువు ఏంటంటే చావు లేదు దీనికి.
ఈ జన్మలో నువ్వు చేసిందంతా నెక్స్ట్ క్యారీ ఆన్ అవుతుందని కూడా చెప్పారు. అవును అవును ఇంక ఏ విద్య క్యారీ ఆన్ అవ్వదు, ఆ బాడీతో అయిపోద్ది. ఈ విన్న సత్సంగాలు, మంచి మాటలు, జన్మరాశిత్యాన్ని తీసుకొచ్చే ఈ సబ్జెక్ట్ క్యారీ ఆన్ అవుతాయి. అవుతుంది నీకు ముగింపు తెచ్చే వరకు, ఈ ముగింపు వచ్చే వరకు ఇది ఇలాగ నీకు కూడా వస్తుంది. అలాంటి హామీ కూడా ఇచ్చారు. అవును ఆయనకేం అవసరం లేదు ఏదో చెప్పేద్దామని కాదు, నిజం కాబట్టి చెప్పారు. మనందరూ బాగుపడాలి కాబట్టి చెప్పారు. మనందరినీ బాగు చేశారు కూడా. ఎన్నో అవలక్షణాల నుంచి అందరినీ ఆణిముచ్చేలా చేశారు. అవును అది ఇప్పుడు తెలుస్తోంది ఉష. నాన్నగారు ఉన్నప్పుడు అల్లరి చిల్లరిగా ఉన్నామనో అంటే మాధుర్యం ఎంజాయ్ చేసాం అంతా ఉంది, కానీ ట్రూ రియల్ వర్క్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు బాగా తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. ఈశ్వరుడే కదా అంతా. అది అది అద్భుతం ఉష. నామరూపాలు లేని స్థితిని ఎంజాయ్ చేయటం అన్నది చిన్న విషయం కాదు. అవును అవును నామరూపాలు లేకుండా మనకి అసలు ఎంజాయ్మెంట్ వస్తుందా? అద్భుతం కదా తీసుకొచ్చారండి. తీసుకొచ్చారంటే చిన్న విషయమా? ఏముండదు ఉషామా. ఇప్పుడు మా వారు ఉంటారు అనుకో, ముందు 2 పాటలు పాడు, అందరికి ఇష్టం అంటారు. నాకేంటంటే విచారణ అంటే ఇష్టం. ఈ విచారణ దగ్గరికి వస్తే పాట రాదు ఉషా. వచ్చిందే మనకు వచ్చిన విద్యే, పాడకూడదని కాదు, రాదు అసలు. ఆ హ్యాపీనెస్ లో పాట కూడా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది నాకు. అవును అవును మోహన్. ఇదే భక్తి గురించి ఒక స్టోరీగా ఒక భక్తుడి గురించి మాట్లాడుకుంటే అక్కడ ఇన్సిడెంట్స్ వస్తాయి, దానికి తగినట్టుగా పాడగలం, తగ్గట్టుగా పాట వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఇదేంటంటే ఏమీ కాదు, నీ దగ్గర నువ్వు ఉండటం అనే కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏది రావట్లేదు, అది తప్ప. అవును అది ఉషా. టైం అయినట్టుంది కదా. అవును బ్యూటిఫుల్. అందుకు మీరు విడిగా పాటలు పాడి రికార్డింగ్ పంపితే మనం రేడియోలో వేయడానికి వర్మ గారికి పంపిద్దాం. లేదు, ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది కదా 2 వారాల తర్వాత. ఇది కృష్ణాష్టమి సత్సంగం కృష్ణుడి మీద పాట పాడేస్తాను. అలాగే సరే అయితే పాడేసి ఆపేస్తాను. అలాగే మోహన. వేణుగానలోలు నిగన వేయి కనులు కావలేనే, వేణుగానలోలు నిగన వేయి కన్నులు కావలేనే, అలిమేణులెల్ల దృష్టి చూటి వేయుచు మ్రోగుచు రాగా, వేణుగానలోలు నిగన వేయి కన్నులు కావలేనే, వికసిత పంకజవదనలు వివిధ గతులనాడగా, ఒకరినొకరు కరముల నిడి ఓర కన్నుల జూడగా, శుకరవములు గల తరుణులు సొగసుగాను పాడగా, శుకరవములు గల తరుణులు సొగసుగాను పాడగా, సకల సురులు త్యాగరాజసకుడని పొగడుచురాగా, వేణుగాన లోలు నిగన వేయి కన్నులు కావలేనే, వేణుగానలోలు నిగన వేయి కనులు కావలేనే. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్,